హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు గిరిజనులను ఉద్దేశించి గిరిజనులకు విద్యా వ్యవస్థలో నూతన పథకాన్ని ఒకటి తీసుకొచ్చింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం, నమత్ బసాయ్ పేరుతో. దానికి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాము. మరియు గిరిజనుల కోసం ప్రత్యేకంగా ట్రై ఫుడ్ అనే ఒక అంశం వార్తలో నిలిచింది. ఏ సంస్థల ప్రోత్సాహకంతో ఇది వార్తలో నిలిచిందో చూద్దాము. మరియు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ క్రితం మన స్పెషల్ ఎపిసోడ్ నేర్చుకున్నాము. దాని విషయంలో మధ్యప్రదేశ్ ఈరోజు టాప్ ప్లేస్లో ఉంది. ఆ అంశం ఏంటి, అసలు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రస్తావన ఏంటో చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు కొన్ని సర్వేస్ విమెన్ విషయంలో, మరియు గూగుల్ సంస్థ తీసుకొచ్చిన కర్మో యాప్, సో ఎంప్లాయ్మెంట్ని దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించి కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వారు ఈ రోజున ఒక లోగోను ఆవిష్కరించారు, అదేంటి. మరియు దాంతోపాటు రాజీవ్ గాంధీ ఖేల్రత్న, అర్జున అవార్డులు కానివ్వండి, క్రీడా రంగంలో ఇచ్చే అవార్డులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మరియు వీటితో పాటు మిగతా అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చూద్దాము. అండ్ చారిత్రక లింగరాజ దేవాలయం ఈ రోజున వార్తల్లో ఉంది, దానికి సంబంధించిన అంశాలు కూడా చూద్దాము. సో ముందుగా కేరళకు సంబంధించిన ఒక కార్యక్రమం నమత్ బసాయ్. నమత్ బసాయ్ సో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతోంది. మనం చూస్తా ఉన్నాం ఈ లాక్డౌన్ కాలంలో ఒక్కొక్కటి ఇప్పుడే అన్లాక్ పరిస్థితిలోకి వస్తున్నాయి. చూడండి, కిరాణా షాపులు కానివ్వండి, మాల్స్ కానివ్వండి, ఇక నెక్స్ట్ మంత్ అయితే సినిమా థియేటర్స్ కానివ్వండి, ఒక్కొక్క వ్యవస్థ ఓపెన్ అవుతుంది. కానీ విద్యా వ్యవస్థకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి నిబంధనలు రాలేదు. సో విద్యా సంస్థలు ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఇంకా తెలియని పరిస్థితి. కానీ ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ని ప్రారంభించాయి. సో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో భాగంగా హమారా ఘర్ హమారా విద్యాలయ అని మధ్యప్రదేశ్ కానివ్వండి, లేదా కైట్ విక్టర్స్ అని చెప్పేసి కేరళ కానివ్వండి. కేరళ మోస్ట్ ఇంపార్టెంట్ విద్యా వ్యవస్థ విషయంలో కేరళ ఎప్పుడు ముందుంటుంది. కేరళలో 100% లిటరసీ ఉంటుంది. సో అందుకే చూడండి, కేరళలో 100% చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది, నిరుద్యోగం కూడా. ఎందుకంటే చదువుకునే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు. అందుకే చూడండి, చాలా రాష్ట్రాలకి వలసలు కూడా పోతారు. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ రోజున కేరళకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ విషయంలో సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది నిన్న కూడా మనం ఒక సర్వే చూసాము, ఎన్సీఆర్టీ చేసిన సర్వే. అందులో 27% మంది విద్యార్థులు ఆన్లైన్ ఎడ్యుకేషన్కి దూరంగా ఉంటున్నారు. దానితో పాటు 28% విద్యార్థులు కరెంటు లేని సౌకర్యాలు కానివ్వండి, అలా సుదూర ప్రాంతాల్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ దూరంగా ఉంటున్నారు. ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ ఈరోజు ఆన్లైన్ ఎడ్యుకేషన్ దూరంగా ఉన్నారు. అంటే ఎడ్యుకేషన్ అనేది ఆన్లైన్ విధానంలో అందరికీ దక్కట్లేదు. సో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉండేవారికి, కొండ ప్రాంతాల్లో అంటే ఎవరండి, గిరిజనులు. కొండ ప్రాంతాల్లో ఉండేవారు ఎవరు, గిరిజనులు, ముఖ్యంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో చూడండి, గిరి అండ్ జనులు, గిరి ప్రాంతాల్లో ఉండే జనులు గిరిజనులు. సో కొండ ప్రాంతాల్లో సిగ్నలింగ్ వ్యవస్థ కానివ్వండి, మీరు ఎక్కడైనా వెళ్ళండి, హిల్ ప్రాంతాలు కానివ్వండి, గిరిజన ప్రాంతాలకు వెళ్ళండి, అక్కడ సిగ్నల్స్ కానివ్వండి, లేదా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి తక్కువగా ఉంటాయి. సో ఇందులో భాగంగా గిరిజనులకి కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ దక్కాలి, అందులోనూ వారి మాతృభాషలో ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మాతృభాష, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో మాతృభాషకు పెద్దపీట వేస్తున్నారు. సో గిరిజనులకు చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష ఉంటుంది, ఆచార వ్యవహారాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో అలా గిరిజన భాషలు అనేవి మన భారతదేశంలో చాలా ఉంటాయి. సో ఈ రోజున గిరిజన భాషలు, ముఖ్యంగా కేరళలో ఉండే గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనులను దృష్టిలో ఉంచుకొని వారు మాట్లాడే మాతృభాష ఏదైతే ఉంటాయో, ఒక్కొక్క ట్రైబ్ మాట్లాడే ట్రైబల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ గిరిజన భాషలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించడం జరిగింది. విద్యాభ్యాసం. సో నమత్ బసాయ్ అనే పేరుతో ఈ పథకాన్ని ఎవరు ముందుకి తీసుకొచ్చారంటే సమగ్ర శిక్ష కేరళ అండ్ కేంద్ర. సో సమగ్ర శిక్ష కేరళ సంస్థ ఈ రోజున నమత్ బసాయ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చేసి రాష్ట్రంలో ఉన్న గిరిజనులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వారి మాతృభాషల్లోనే విద్యాభ్యాసము ఇవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చాయి. సో చూడండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మ్యాండేటరీ. భాష అనేదే ముఖ్యం కాదు, మనకుండే భావం ముఖ్యం. ఎగ్జామ్లో అయినా చూడండి, మనకు ఒక కాన్సెప్ట్ వచ్చింది అంటే అది ఏ భాషలో నేర్చుకున్నామని అవసరం లేదు, కానీ మనకు ఎంత నేర్చుకున్నామని ఇంపార్టెంట్. అందులో భాగంగా ఈరోజు గిరిజనులకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ విధానంలో వారికి కూడా కొంచెం ప్రభుత్వం సహాయం ఉండాలి, ప్రోత్సాహం ఉండాలి. అందులో భాగంగా ఈ సంస్థ ఈరోజు నమత్ బసాయ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇలాంటి సోషల్ ఇష్యూస్ చూడండి ఖచ్చితంగా వస్తాయి.
సో హిందూ పేపర్లో రాశారు అద్భుతంగా దీనిపైన ఆర్టికల్స్. సో నమత్ బసాయ్ అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజున సమగ్ర శిక్ష కేరళ సంస్థ ముందుకు తీసుకొచ్చింది. అలా గిరిజనులు ఎవరైతే ఉంటారో వారికి వారి భాషల్లోనే విద్యాభ్యాసాన్ని ఇస్తున్నారు. అందుకోసము ఒక 50 ల్యాప్టాప్ను ఒక్కొక్క ప్రాంతానికి అలా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటారు. ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద 50 ల్యాప్టాప్లను పంచారు. సో ఇందులో భాగంగా 50 ల్యాప్టాప్లలో ఏం చేస్తారంటే యూట్యూబ్ ద్వారా ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వారికి ఇస్తారు. అంటే సింపుల్గా ఏం చేస్తారు, ఎగ్జాంపుల్ ఈరోజు మీకు క్లాస్ చెప్తున్నాను, దీన్ని షూటింగ్ చేస్తాము. షూటింగ్ చేసేసి ఏం చేస్తారు, అప్లోడ్ చేసేసి అది గిరిజనులకు అందుబాటులో ఉండే విధంగా ల్యాప్టాప్లు కూడా ఇస్తారు. సో ఈ రకంగా వారి భాషల్లోనే వారికి ఎడ్యుకేషన్ ఇచ్చే వ్యవస్థకి కేరళ ఈరోజు ముందుకు వచ్చింది. సో అలా నమత్ బసాయ్ అనే ఒక ప్రభుత్వ కార్యక్రమం ఈరోజు ఏ సంస్థ అమలు చేస్తుంది, దానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు మాతృభాష అనే సిద్ధాంతం ఆధారంగా వచ్చింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో ఈ రకంగా గిరిజనులకు సంబంధించి ఒక అంశం ఈ రోజున వార్తలు నిలిచింది. చూడండి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ టాపిక్ ఈ రోజున ట్రై ఫుడ్ అనే పథకాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అనుకోండి 2 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఒకటి మనకి ఈ రోజున రాయ్గఢ్ ప్రాంతం మహారాష్ట్ర అండ్ జగదల్పూర్ ఛత్తీస్గఢ్. ఈ 2 ప్రాంతాల్లో కూడా ట్రై ఫుడ్ అనే ఒక పథకం ప్రారంభమైంది. ఇది కూడా గిరిజనులను ఉద్దేశించే గిరిజనులు షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో షెడ్యూల్డ్ ఏరియాస్, మీరు చూడండి భారతదేశంలో కొన్ని షెడ్యూల్డ్ ఏరియాస్ ఉంటాయి. అందుకోసం వారికి కల్పించే ప్రత్యేక సౌకర్యాలకు సంబంధించి రాజ్యాంగంలోని షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 కూడా ఉంటాయి. సో షెడ్యూల్ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక పరిరక్షణని ప్రభుత్వం తీసుకోవాలని. సో అలా ట్రై ఫుడ్ అనే పథకాన్ని ఈ రోజు వార్తలు నిలిచింది. గిరిజనుల కోసం వారు ఉత్పత్తి చేసే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. సో గిరిజనులు ఎక్కువగా అటవీ ప్రాంతాలపైన ఆధారపడతారు. మీరు చూడండి ఆ అడవిలో దొరికే సంపద ఏదైతే ఉంటుందో ఆ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలి, మరియు దానికి సంబంధించి మంచి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలి. అండ్ దానికి సంబంధించి వారికి ఆర్థిక పరంగా చేయూతనివ్వడానికి ఈ రోజున 2 సంస్థల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఒకటి ట్రైఫెడ్ గురించి మీకు ఇప్పటికీ ఒక 4 సార్లు చెప్పాను. సో దీని యొక్క యాక్రోనిమ్ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ట్రైఫెడ్ అనే సంస్థ గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుంది. సో ఈ ట్రైఫెడ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందండి, మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు, అర్జున్ ముండా గారు. సో గిరిజన మంత్రిత్వ శాఖలో ఉంది ట్రైఫెడ్కి, మరియు మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిధిలో జోరం మెగా ఫుడ్ పార్క్ మనం నేర్చుకున్నాము. ఆ రోజున మినిస్టర్ పేరు కూడా చెప్పాను, హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు. అండ్ ఇటీవల కిన్నోవా ఫ్రూట్ గురించి చెప్పినప్పుడు కూడా తన గురించి చెప్పాను నేను. సో రైళ్లకి సంబంధించి ప్రత్యేక రైళ్ల విషయంలో ఏ రకంగా కిన్నోవా ఫ్రూట్ గురించి మనం ప్రస్తావించుకొని చూడాలి అప్పుడు చెప్పాను. సో హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు ఎవరు, ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎవరు, అర్జున్ ముండా గారు. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద ఉండేదే ట్రైఫెడ్ సంస్థ. ఈరోజు ట్రైఫెడ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఈ రెండింటి మధ్యలో ఒప్పందం ఆధారంగా ట్రై ఫుడ్ అనే ఒక మార్కెటింగ్ సౌకర్యాలను ఈరోజు గిరిజనుల కోసం తీసుకొచ్చారు. అది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రారంభమైంది. ట్రై ఫుడ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ట్రైఫెడ్ ఫుల్ ఫామ్ చూసుకోండి. అండ్ ట్రై ఫుడ్ అంటే ఏంటంటే వాల్యూ అడిషన్ టు ద ఫుడ్ ప్రాసెసింగ్. సింపుల్ చెప్పాలంటే గిరిజనులు ఉత్పత్తి చేసే ఆహారం మరియు ఆహార పదార్థాలకు సంబంధించిన ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో వాటికి వాల్యూ అడిషన్, వారికి కావాల్సిన కమర్షియల్ అఫోర్డబిలిటీ ఉంటుంది. అంటే కమర్షియల్గా వారికి ప్రోత్సాహం ప్రభుత్వం తరపున వస్తుంది. సో వారి మార్కెటింగ్ ఉత్పత్తులకు ప్రభుత్వం భరోసా ఉంటుంది. మార్కెటింగ్ కావాల్సిన అన్ని అనుకూల సౌకర్యాలు కూడా కేటాయిస్తుంది. సో ఈ రకంగా ట్రై ఫుడ్ అనే అంశం కూడా ఈరోజు వార్తలు నిలిచింది. మీరు చూడండి, క్రితం మనం కత్కారీల గురించి నేర్చుకున్నాము. రత్నగిరి ప్రాంతము, ఆ ప్రాంతాల్లో ఉండేవారు, మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో ఉండేవారు. కత్కారీలు ఈ ఆన్లైన్ కాలంలో సింపుల్ చెప్పాలంటే లాక్డౌన్ కాలంలో వారి యొక్క గిరిజన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో కత్కారీలు ఆయుర్వేద మెడిసిన్ ఉత్పత్తి చేస్తారు. మనం గిలాయ్, కటేచు అంటాం. వాటి ఉత్పత్తి కోసం ఆన్లైన్ విధానంలోకి వచ్చారు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం. సో గిరిజనుల నుండి వచ్చే ఆయుర్వేదిక వనమూలికలే కానివ్వండి, వారి నుండి వచ్చే ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైనా కూడా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ఏ పథకాలు తీసుకొస్తుంది అవన్నీ చూడండి. అన్నిట్లో కూడా ఉండేది కామన్గా ట్రైఫెడ్. సో ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ట్రైఫెడ్ అంటేనే మీరు బ్లైండ్గా గుర్తుంచుకోండి, అది
ట్రైబల్ పీపుల్కి సంబంధించింది, గిరిజనులకు సంబంధించి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే ఒక సంస్థ. సో ఇదొకటి కూడా ఈరోజు వార్తలు ఇచ్చింది. ఆ మంత్రిత్వ శాఖలు చూడండి, ఇది చూడండి. సో దీనికి ఇంకా చూడండి, కత్కరీలు ఏం చేశారు ఇటీవల కాలంలో, దానికి సంబంధించిన వీడియో మనం చేసుకున్నాము. అండ్ గిరిజనులకు సంబంధించి స్పెషల్గా ఎడ్యుకేషనల్ కాంప్లెక్సెస్ మనం ఒడిషా గురించి నేర్చుకున్నాము. సో అలా ఈ రోజున గిరిజనులకు సంబంధించి విద్యా వ్యవస్థ సంబంధించి కేరళ గురించి నేర్చుకున్నాము. సో అలా ఈ రోజున గిరిజనులకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా చూడండి. ఖచ్చితంగా గిరిజనులు, ఎస్టీలకు సంబంధించి, ట్రైబల్ పీపుల్కి సంబంధించి ఏ రాష్ట్రంలో ఏ గిరిజనులు ఉంటాయి వాటి మీద కూడా బిట్స్ వస్తాయి. వార్తల్లో నిలుస్తున్న గిరిజనుల గురించి చూడండి. ఓకే, నెక్స్ట్ ఈ రోజున కరోనా ఫైటర్స్ అనే ఒక మొబైల్ గేమ్ వార్తలు నిలిచింది. మొబైల్ గేమ్. సో మనం చూస్తూ ఉంటాము రెగ్యులర్గా కరోనాకి సంబంధించి టీవీలోను వార్తలు ఏవైతే ఉంటాయో న్యూస్ పేపర్స్ చూస్తున్నాం. కానీ ఇన్ఫర్మేషన్తో చాలామంది ప్యానిక్ అవుతున్నారు. ఈ రోజున కరోనాకి సంబంధించి పరిస్థితి ఎలా ఉంది అంటే, కరోనా బారిన పడ్డ వ్యక్తి పక్కన పెట్టేస్తే కరోనా అనే ఒక అంశం ఆధారంగా చాలామంది ప్యానిక్ అవుతున్నారు. నాకు ఎక్కడ వస్తుందో అని ఆ భయానికే చనిపోతున్నారు చాలామంది కూడా. సో మెంటల్ టెన్షనే ఎక్కువ కారణమవుతుంది. అందుకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం మానసికంగా దృఢంగా ఉండాలి. కరోనా వచ్చిన ఏమవుతుంది అని చెప్పేసి మనకు కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటూ మన దారిలో మనం ఉండాలి. ఇమ్యూనిటీ పెంచుకోవడం కానివ్వండి, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. కానీ కరోనా వస్తే చచ్చిపోతామేమో అని చెప్పేసి ఒక భయానికే చాలా మంది చచ్చిపోతున్నారు. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో కరోనా పరిస్థితులకు సంబంధించి మనం ఇటీవల కాలంలో టీమ్ మాస్క్ ఫోర్స్ అని మాస్క్ల గురించి BCCI క్రికెటర్స్ అందరూ వీడియో తీశారు, అదంతా మనం చూసాం. అలా కరోనాకి సంబంధించి కరోనాపై పోరాడడానికి యువత కానివ్వండి, ప్రతి ఒక్క వ్యక్తి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కరోనాపై ఎలా పోరాడాలి, మాస్క్ కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి, సో ఆహార విషయాలు కానివ్వండి, ఇవన్నీ మనం ఏవైతే దినచర్యలో చేస్తామో ఆ అంశాల ఆధారంగా ఒక గేమ్ని రూపొందించడం జరిగింది. ఒక గేమ్. ఈ రోజున కరోనా ఫైటర్స్ అనే ఒక గేమ్ని ఎవరు మనకి లాంచ్ చేశారంటారు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ఎవరు? ప్రస్తుతం హర్షవర్ధన్ గారు. సో హర్షవర్ధన్ గారు ఈ రోజున కరోనా ఫైటర్స్ అనే ఒక గేమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో కరోనా ఫైటర్స్ అనే గేమ్ ఇటీవల వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే కరోనాపై వ్యక్తులు ఏ రకంగా పోరాడాలో చేసే పద్ధతులన్నింటినీ కూడా ఒక ఆన్లైన్ విధానంలో రన్నింగ్ చేయడం కానివ్వండి, దానికి సంబంధించి కరోనా నుండి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి అలా ఒక ఎంజాయ్మెంట్ గేమ్ అనేది ఒకటి వార్తలు నిలిచింది. కరోనా ఫైటర్స్ గేమ్ ఎవరు లాంచ్ చేశారు? హర్షవర్ధన్ గారు. సో ఇది ఒక చిన్న పాయింట్ అంతే. సో దీని గురించి చూడండి, ఎందుకంటే ఎవరైనా మీరు చూస్తే ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు, ఆడొచ్చు కూడా. సో అలా ఒక అంశం ఆధారంగా కరోనాకి సంబంధించి కరోనా వైరస్ వస్తుందంటేనే ఉరకడం కానివ్వండి, మాస్క్ కట్టుకోవడం కానివ్వండి, శానిటైజేషన్ చేయడం కానివ్వండి, అలా స్టేజెస్ ఉంటాయి అన్నట్టు ఈ గేమ్లో. సో అలా కరోనా ఫైటర్స్ అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. అది ఏంటి అంటే గేమ్. ఓకే, నెక్స్ట్ ఈ రోజున ఈ కరోనా అంశాల ఆధారంగా భారత ప్రభుత్వం కాదు ప్రపంచమంతా కూడా లాక్డౌన్ నిబంధన విధించింది మనం చూస్తున్నాం. సో ఈ లాక్డౌన్ కాలంలో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది, ఎక్కడి వ్యవస్థ అక్కడ ఆగిపోయింది. సో ఉత్పత్తి మందగించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం, ఉపాధి అన్ని కూడా అవకాశాలన్నీ కూడా పోయినాయి. ఇటీవల కాలం మనం చూసాము దాదాపు 40 కోట్లకు పైగా పేదరికంలోకి పోయారు ఇప్పటికి భారతదేశంలో. ఎందుకు? కరోనా కాలంలో వచ్చిన పరిస్థితులు, ఆర్థికపరమైన పరిస్థితుల కారణంగా ఉద్యోగాలు పోయి, ఉపాధి పోయి, యువత డిప్రెషన్లోకి పోతున్నారు. ఇలాంటి అంశాలన్నీ కూడా కరోనా కాలంలో చూస్తున్నాం మనం. అండ్ ముఖ్యంగా ప్రపంచమంతా ఈ కండిషన్ కామన్గా ఉంది. చాలా దేశాల్లో ఉపాధి పోయి, ఉద్యోగాలు పోయి సొంత దేశాలకు పోతున్నారు. మన దేశంలోనే చూడండి, చాలా ప్రాంతాల్లో వలస కార్మికులు ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు వెళ్ళిపోతున్నారు. దీనికోసం ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఒక యాప్ తీసుకొచ్చింది, మరి మధ్యప్రదేశ్ ప్రభుత్వం యాప్ తీసుకొచ్చింది రోజ్గార్ సేతు లాంటిది, అండ్ కర్ణాటక ప్రభుత్వం ఒక యాప్ తీసుకొచ్చింది, భారత ప్రభుత్వం ఒక యాప్ తీసుకొచ్చింది. అలా రకరకాల యాప్స్ రెగ్యులర్గా మనం చర్చించుకుంటున్నాం. ఈ రోజున గూగుల్ సంస్థ కూడా కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన యువతని దృష్టిలో ఉంచుకొని, ఉపాధి అవకాశాలు వెతుక్కుంటున్న యువతని దృష్టిలో ఉంచుకొని ఒక యాప్ తీసుకొచ్చింది. ఆ యాప్ పేరు ఏంటంటే కొర్మో యాప్, KORMO. సో ఇటీవల వార్తల్లో నిలిచిన కొర్మో యాప్ని ఎవరు తీసుకొచ్చారు? ఎందుకోసం అంటే ఉపాధిని కల్పించడానికి. దీనికి సంబంధించి అవకాశాలు కానివ్వండి, జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఇలాంటి అన్ని కూడా ఈ యాప్లో ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో అలా కొర్మో యాప్, జాబ్ యాప్ అనేది ఇటీవల వార్తలు నిలిచింది. ఏ సంస్థ తీసుకొచ్చింది అంటే గూగుల్. ఇలా గూగుల్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ యాప్లను తీసుకురావడం ఇది కొత్త ఏం కాదు, భారతదేశాన్ని తీసుకొచ్చింది కరెక్టే. ఇది భారతదేశ యువతకి అని గుర్తుంచుకోండి, ప్రపంచం అంతా కాదు. ఈ కొర్మో యాప్ అనేది ఈ రోజున భారతదేశ యువతకి సంబంధించింది. భారతదేశంలో ఎవరైతే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారో వారిని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చింది. సో ఎక్స్క్లూజివ్గా ఇండియా కోసం. అండ్ ఇలాంటి యాప్స్ అంతకుముందు ఎప్పుడైనా ఇక్కడ తీసుకొచ్చింది అంటే 2018లో బంగ్లాదేశ్లో కూడా తీసుకొచ్చింది, అండ్ 2019లో ఇండోనేషియాలో, ఇప్పుడు 2020లో ఇండియాలో.
అలా ఉద్యోగం కోల్పోయి ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారిని అందరినీ దృష్టిలో ఉంచుకొని ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ఆన్లైన్లో వెతుక్కునే విధంగా ఒక యాప్ని తీసుకొచ్చింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇటీవల మనం చూస్తున్నాం దేశంలో ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ జాతీయ నియామకాల సంస్థ దానికి సంబంధించి ప్రత్యేక వీడియో కూడా మనం చర్చించుకున్నాం. అందులో భాగంగా 1 నేషన్ 1 ఎగ్జామినేషన్ అని చెప్పేసి నేర్చుకున్నాం. ఒకటే దేశంలో ఒక నియామక పరీక్ష ఉంటుందని అదంతా మీరు చూడండి, మనం మొన్న అప్లోడ్ చేసుకున్నాం, అదంతా చర్చించుకున్నాం. ఈ రోజున ఈ ఎన్ఆర్ఏ ఏం చేస్తుంది, కేంద్ర స్థాయిలో ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు రిక్రూట్ చేసుకుంటుంది అని చెప్పాను. అందులో ఒక టైర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, మిగతాయి సెకండ్ లెవెల్ ఏదైతే ఉంటుందో సంబంధిత శాఖలు వారి ప్రియారిటీ ఆధారంగా చేసుకుంటాయి. ఆ రోజు నేను ఒక అంశం చెప్పాను. సో ఈ ఎన్ఆర్ఏ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసే అవకాశాలు ఉంటాయి. ఎలా? రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్ఆర్ఏ ఏదైతే ఉంటుందో ఆ సంస్థతో ఒప్పందం చేసుకొని సపోర్ట్ చేస్తే అక్కడ నుండి డాటా తీసేసుకొని రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాల విషయంలో కూడా దీన్ని ఒక నియామక పత్రాలుగా, సింపుల్ చెప్పాలంటే ఒక ఎలిజిబిలిటీ పేపర్గా, సర్టిఫికేట్గా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు చూడండి, మనము ఎన్ఈటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటాయి, సెట్ ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో ఉంటాయి, కేంద్ర స్థాయిలో ఉంటాయి. సో అలా ఈ రోజున నేషనల్ లెవెల్లో భారత ప్రభుత్వం కింద వచ్చే ఈ సర్టిఫికేట్ 3 years వ్యాలిడిటీ ఉంటుంది కదా, ఆ మార్క్స్ మెమో ఏదైతే ఉంటుందో, ఆ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని 3 ఏళ్ల పాటు దేశంలో అమల్లో ఉంటుంది, వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 3 ఏళ్ల పాటు ఏ నోటిఫికేషన్ కైనా కూడా సెకండ్ టైర్ ఎగ్జామ్కి రాసుకోవచ్చు అని చెప్పాను. ఈ ఎన్ఆర్ఏ ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో ఈ మెరిట్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ మెరిట్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నాను. సో మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు మధ్యప్రదేశ్ వార్తలు నిలిచింది. మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ రాష్ట్రం చాలా అంశాల ముందుకు వస్తుంది. సో మధ్యప్రదేశ్ రాష్ట్రం రెగ్యులర్గా మనం చర్చించుకుంటున్నాం. ఈరోజు శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఏమన్నారంటే, జాతీయ స్థాయిలో కండక్ట్ చేసే ఎన్ఆర్ఏ ఏదైతే ఉంటుందో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్, కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్ఆర్ఏ కింద ఉండే సెట్ని ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వంలో నియామకాలయ్యే ఉద్యోగాలు ఉంటాయి, రిక్రూట్మెంట్ ఉంటాయి, జాబ్స్, వాటి కోసం కూడా ఆధారంగా చేసుకుంటాము. అంటే ఏం చేస్తుంది, ఇక్కడ వచ్చిన మార్కులు ఏవైతే ఉంటాయో మధ్యప్రదేశ్ యువత ఎవరైతే రాశారో ఆ మధ్యప్రదేశ్ యువతలో ఉండే మెరిట్ ఉంటారు కదా, వారికి కూడా రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు ఇస్తాం. ఇక అంటే జాతీయ స్థాయిలో నియామక పరీక్ష ద్వారా రాష్ట్ర స్థాయిలో కూడా ఈరోజు అమలు అవుతోంది ఒక రాష్ట్రంలో. అలా దీనికి సంబంధించిన అన్ని అంశాలను కూడా తీసుకొస్తామని చెప్పేసి మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల స్థానికులకే అన్ని ఉద్యోగాలను ఒక అంశం విషయంలో, ఉద్యోగాల విషయంలో మధ్యప్రదేశ్ వార్తలు నిలిచింది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పారు. మనం ఆగస్టు 15 గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత ఈరోజు జాతీయ స్థాయిలో నియమం ఉండే ఒక పరీక్ష ఏదైతే ఉంటుందో ఆ పరీక్షలో వచ్చిన మెరిట్ రాష్ట్రంలో కూడా పనిచేస్తుంది అని దేశంలోనే ఈ విషయంలో మొట్టమొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలవబోతోంది. సో అలా ఎన్ఆర్ఏ కింద మొట్టమొదటి రాష్ట్రం వస్తుంది. అండ్ మిగతా రాష్ట్రాలు కూడా మెలమెలా వస్తాయి. ఇక సో జాతీయ స్థాయిలో ఉండే రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్లో వచ్చే మెరిట్ రాష్ట్ర స్థాయిలో కూడా కన్సిడర్ చేసేసుకొని ఇంకొక సెకండ్ టైర్ ఎగ్జామ్ వాళ్ళు పెట్టుకోవడం కానివ్వండి, అలా ఒక్కొక్క అంశాల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో కూడా రిక్రూట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకటి కూడా చూడండి. సో ఈ రకంగా ఎన్ఆర్ఏ అనేది రానున్న కాలంలో కీలకంగా మారబోతోంది. సో జాతీయ స్థాయిలో ఎగ్జామ్ అనేది రాష్ట్ర స్థాయిలో ఎగ్జామ్ల విషయంలో కూడా అమలయ్యే అవకాశాలు ఉంది. దీనికి నాంది పలకబోతోంది మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అంతకుముందు స్థానికులకి 100% ఉద్యోగాలు అన్నారు. ఈరోజు ఈ అంశంతో వార్తలు నిలిచింది. ఇది ఒకటి కూడా. అండ్ మధ్యప్రదేశ్ లాక్డౌన్ కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు, ఉపాధి కోల్పోయిన వారి కోసం రోజ్గార్ సేతు అనే ఒక యాప్ కూడా తీసుకొచ్చింది అంతకుముందు. సో అవన్నీ కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ లేబర్ అఫైర్స్, సో కేంద్ర కార్మిక సహాయ మంత్రి. సో ఎప్పుడైనా కొన్ని మంత్రిత్వ శాఖలో మీకు రెగ్యులర్ చెప్తున్నాను, సహాయ మంత్రి అంటారు కానీ స్వతంత్ర హోదాలో ఉంటారు. సో తన పైన ఎవరు ఉండరు. సంతోష్ గంగ్వాల్ గారు ఈరోజు కేంద్ర కార్మిక శాఖ మంత్రి, సహాయ మంత్రి ఎవరంటే సంతోష్ గంగ్వాల్ గారు. సో ఈ కార్మిక శాఖ, పర్యావరణ శాఖ, పర్యాటక శాఖ ఇలాంటి మంత్రిత్వ శాఖలు ఏంటంటే సహాయ హోదాలో ఉంటాయి కానీ స్వతంత్రంగా పనిచేస్తాయి. దీనికి సంబంధించి మీరు పాలిటీలో నేర్చుకుని ఉంటారు. సో ఈ రోజున ఒక లోగోని డిజైన్ చేశారు, లోగోని లాంచ్ చేశారు. అది దేనికి సంబంధించింది అంటే లేబర్ బ్యూరో. లేబర్ బ్యూరో అంటే ఏంటంటే భారతదేశంలో ఉండే కార్మిక సంబంధిత లేదా ఉపాధి, ఉద్యోగ సంబంధిత డేటా అంతా కూడా లేబర్ బ్యూరోనే కంట్రోల్ చేస్తుంది. సో లేబర్ బ్యూరో ఏదైతే ఉంటుందో భారతదేశంలో ఉపాధి అవకాశాల ఆధారంగా ప్రతి ఒక్క అంశం కూడా, ఈ డేటా మొత్తం కూడా లేబర్ బ్యూరో దగ్గర ఉంటుంది. అది ఎవరి దగ్గర ఉంటుంది? ఏ మంత్రి శాఖలో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అఫైర్స్ విషయంలో ఉంటుంది. సో కార్మిక చట్టాలు సవరించాలన్నా,
కార్మికులకు పని గంటలు మార్చాలన్నా, ఏది చేయాలన్నా కార్మికులకు సంబంధించిన సంక్షేమ అంశాలన్నీ కూడా ఈ రోజున మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అఫైర్స్ పరిధిలోనే ఉంటాయి. ఈ రోజున లేబర్ బ్యూరోకి సంబంధించి ఒక లోగోని లాంచ్ చేయడం జరిగింది. ఇది మనం ఎంప్లాయ్మెంట్ గురించి నేర్చుకున్నాం కాబట్టి ఇది కూడా చూడండి. ఇటీవల కాలంలో కార్మిక శాఖ లేబర్ బ్యూరో ఒక లోగోని కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ రోజున మహిళలకి సంబంధించి మనం రెగ్యులర్గా చూస్తున్న మహిళలకు సంబంధించిన అంశాలు, లేదా లాక్డౌన్ కాలంలో యువత పైన ఎలాంటి ప్రభావం పడింది అని. సో ఈ రోజున మహిళల పైన ఒక సర్వే చేయడం జరిగింది. అదేంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండికేటర్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ రిపోర్ట్ ఆధారంగా, సింపుల్ చెప్పాలంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఒక సంస్థ ఈరోజు ఒక సర్వే చేసింది. ఆ సంస్థ పేరేంటంటే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఈ సంస్థ విడుదల చేసిన ఒక నివేదికలో మహిళలకు సంబంధించిన కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. మహిళలకు సంబంధించి ఈ రోజున ప్రైవేట్ సెక్టార్లో పురుషుల భాగస్వామ్యం ఎక్కువగా ఉందా, మహిళల భాగస్వామ్యం ఎక్కువ ఉందా? అందులోనూ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్లో మహిళా ప్రాతినిధ్యమే ఎక్కువ ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఉపాధి విషయంలో మనం ఇందాక చెప్తున్నాం, మనం ఉపాధికి సంబంధించిన అంశాలు నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ రోజున ఒక సర్వే చేసింది. ఏదంటే శాంపుల్ సర్వే, సింపుల్ పీరియాడిక్ సర్వే. సో అందులో నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఆధారంగా ఏంటంటే ప్రైవేట్ జాబులు, నేను చెప్తున్నాను గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ సెక్టార్లో ఉండే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అందులో మహిళల యొక్క ప్రాతినిధ్యమే ఎక్కువ ఉంది పురుషులతో కంపేర్ చేస్తే అని చెప్పారు. అండ్ డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ రిలేటెడ్ పోస్ట్ కానివ్వండి, పోస్ట్ ఫెలోషిప్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో మాత్రం మహిళా ప్రాతినిధ్యం తగ్గుతుందంట. ఎందుకంటే మన ప్యాట్రియార్కియల్ సొసైటీలో వారికి కావాల్సిన సపోర్ట్ రావట్లేదు అని చెప్పేసి కూడా ఒక అంశం వార్తలు నిలిచింది. సో అలా ఈరోజు R&D ప్రైవేట్ సెక్టర్లో మహిళల యొక్క భాగస్వామ్యమే ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఈ సంస్థ వార్తలు నిలిచింది. ఇది కూడా ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ టాపిక్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ విషయంలో జరుగుతున్న ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వాలకు కానివ్వండి, కొన్ని ప్రైవేట్ సంస్థలకు కానివ్వండి, అండ్ డాటా సైన్స్ విషయంలో అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ విషయంలో ఇలాంటి అంశాలను మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మహారాష్ట్రతో జరిగిన ఒప్పందం అని, లేకపోతే గూగుల్ సంస్థకి ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఆన్లైన్ ఎడ్యుకేషన్ విషయంలో జరిగిందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఫ్లిప్కార్ట్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుందని, అలా రెగ్యులర్గా మనం చూస్తున్నాం. సో రెగ్యులర్గా రోజు ఏదో ఒక అంశము ఇలా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ, డాటా సైన్సే కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానివ్వండి, ఇలాంటి అంశాల ఆధారంగా కొన్ని సంస్థల మధ్యలో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈ రోజున వార్తలు నిలిచిన అంశం ఏంటంటే IBM సంస్థ. చాలా మందికి తెలిసే ఉంటుంది IBM కంపెనీ. మీ తోటి వాళ్ళు కానివ్వండి, లేదంటే మీ ఫ్రెండ్స్ కానివ్వండి, IBM సంస్థలో పనిచేసే వాళ్ళు ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీ, చాలా దిగ్గజ కంపెనీ, ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. సో IBM సంస్థకి మరియు ఈ రోజున కేంద్ర ప్రాయోజిత సంస్థ ఒకటి ఏంటంటే NSDC, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. రెగ్యులర్గా చూడండి, భారతదేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంచే పథకాలన్నీ కూడా NSDC పరిధిలో అమలవుతాయి. మనం జూన్ నెలలో చూసాం. మీరు స్వదేశ్ అనే ఒక ప్రోగ్రామ్ గురించి మీకు చెప్పాను. స్వదేశ్ అనే ప్రోగ్రామ్ ఎవరికి ఉద్దేశించబడింది, అందులో భాగస్వామ్యమైన మంత్రిత్వ శాఖలు ఏంటి, 3 మంత్రిత్వ శాఖలు ఏంటి, అందులో స్కిల్ డెవలప్మెంట్ యొక్క యూజ్ ఏంటి, స్కిల్ ఫామ్ అంటే ఏంటి, అవన్నీ చూసాం. అలా స్కిల్డ్ వర్కర్స్ను దృష్టిలో ఉంచుకొని విదేశాల నుండి తిరిగి వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారికి నైపుణ్యాభివృద్ధి ఆధారంగా ఉపాధిని కల్పించడానికి NSDC ముందుకు వచ్చింది. అలా నేర్చుకున్నాం. ఈ రోజున NSDC సంస్థకి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ ఒక సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ, ఈ రెండింటి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఎందుకోసం అంటే డిజిటల్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి. భారతదేశంలో ఉన్న యువత ఎవరైతే ఉంటారో వారికి డిజిటలీకరణ విషయంలో, సింపుల్ చెప్పాలంటే డిజిటల్ అంశాల విషయంలో ఇవేమైనా కానివ్వండి వాటి విషయంలో ట్రైనింగ్ ఇచ్చేసి ఆ ట్రైనింగ్ ఆధారంగా ఎవరైతే మెరిట్ ఉంటారో వారిని ఉపాధి కల్పించడం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, అలాంటి అంశాలు ఇస్తారు. సో ఇటీవల NSDCకి IBMకి మధ్యలో ఏ విషయంలో ఒప్పందం జరిగింది అంటారు, డిజిటల్ స్కిల్స్ పైన ట్రైనింగ్ ఇవ్వడం. ఎవరికి? భారతదేశంలో ఉండే యువత విషయంలో. సో చూడండి, గూగుల్ సంస్థకు సంబంధించి ఇటీవల ఉపాధికి సంబంధించి మనం నేర్చుకున్నాము. అండ్ ఈ రోజున మధ్యప్రదేశ్ రాష్ట్రం గురించి నేర్చుకున్నాము. సో ఏ అంశం తీసుకున్నా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదంటే ఈ డిజిటల్ స్కిల్స్ విషయంలో కానివ్వండి, ఇలాంటి అంశాల ఆధారంగా జరుగుతున్న ఒప్పందాలు ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా చూడండి. సో ఈ 2 సంస్థల గురించి చూడండి. అండ్ నెక్స్ట్ టాపిక్, ఈ రోజున హరిత్ పత్. సో హరిత్ పత్
అనే ఒక పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. సో హరిత్ పట్ ఒక పోర్టల్ అండ్ మొబైల్ యాప్. సో రెగ్యులర్గా మనం మొబైల్ యాప్ యొక్క ఆవిష్కరణ గురించి కానివ్వండి చూస్తున్నాం. ఇందాకే మనం చూసాం కొర్మో యాప్ అని. సో ఈ రోజున హరిత్ పత్ అనే ఒక యాప్ని ఎవరు లాంచ్ చేశారంటే, హరిత్ అంటే సింపుల్ ఏంటంటే చెట్లకి సంబంధించింది, పత్ అంటే ఏంటి దారి, పథం. సో హరిత పథానికి సంబంధించింది. భారతదేశంలో నేషనల్ హైవేస్ ఉంటాయి. నేషనల్ హైవేస్కి సంబంధించి టోటల్గా దానిపైన కంట్రోల్ చేసే సంస్థ ఏంటంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. మనం చూస్తున్నాం ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, అంతర్గత జల మార్గాలకు సంబంధించిన అంశాలను చూసుకుంటుంది. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, భారతదేశంలో ఉండే జాతీయ రహదారులు ఉన్నాయి కదా, ఒక రాష్ట్రానికి మధ్యలో కనెక్టివిటీ, ఒక్కొక్క జాతీయ రహదారి కొన్ని రాష్ట్రాలను కలుపుతూ పోతుంది. అలాంటి NHA ఏవైతే జాతీయ రహదారులు ఉంటాయో వాటిపైన కంట్రోలింగ్ అనేది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. సో అదే బార్డర్లో అయితే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అని అలా ఉంటాయి. సో భారతదేశంలో ఉండే జాతీయ రహదారుల విషయంలో NHAI యొక్క సేవలు మనకు తెలుసా, 25 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, దీని ఫౌండేషన్ అయిన సందర్భంగా ఇటీవల కేంద్ర మంత్రి, జాతీయ రహదారుల శాఖ మంత్రి మరియు సింపుల్ చెప్పాలంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ మంత్రి ఎవరు, నితిన్ గడ్కరీ గారు. నితిన్ గడ్కరీ, మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి నితిన్ గడ్కరీ ఈ రోజున హరిత్ పత్ అనే ఒక యాప్ని లాంచ్ చేశారు. హరిత్ పత్ అంటే ఏంటంటే పథం వెంట ఉండే చెట్ల విషయంలో సంరక్షణ చేయడం. సింపుల్గా చూడండి, భారతదేశంలో నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఆ నేషనల్ హైవేకి పక్కన చెట్లు ఉంటాయి టోటల్, అండ్ డివైడర్ ఉంటుంది కదా, ఆ డివైడర్ పైన చెట్లు ఉంటాయి. ఇవన్నిటినీ కూడా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్ కంట్రోల్లో ఉంటాయి. సో అలా చెట్లు నాటుతా ఉన్నారు. అందులోని ఇటీవల కాలంలో మనం చూసాము హరితహారాలకు సంబంధించిన పథకాలు ఏవైతే ఉంటాయో, చెట్లను నాటే పథకాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి, సంకల్ప పర్వాలు కానివ్వండి, అలాంటి అంశాలు ప్రతి రాష్ట్రం కూడా చూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో కూడా అర్బన్ రోడ్స్ కాన్సెప్ట్ కానివ్వండి, అలా అర్బన్ ప్లాన్స్ నాటడం, అలా చెట్లు నాటే కార్యక్రమాలు దేశమంతా కూడా అమలవుతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజున నాటిన చెట్లు ఏవైతే ఉంటాయో NHAI పరిధిలో, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో ఏవైతే ఉంటాయో నాటిన చెట్లు, వాటిని సంరక్షించే చర్యలో భాగంగా వీటిని జియో ట్యాగింగ్ చేస్తారు. జియో ట్యాగింగ్ అంటే ఏంటంటే ఎక్కడ ఉన్నా కూడా ఏ మొక్క పైన కూడా ఒక నిఘా సర్వేలెన్స్ వేయడం అన్నట్టు సింపుల్గా. సో ఈ ప్రతి మొక్క పైన సంరక్షణ, ప్రతి మొక్కని సంబంధించి ట్యాగ్ చేస్తారు. సో అలా ఆన్లైన్లో ఎక్కడి నుండైనా మొక్కకి సంబంధించిన నాటిన సమయం ఏంటి, ఏ రోజున నాటారు, ఎక్కడ నాటారు, అది ఎంత పెరిగింది అంతా ఉంటాయి అన్నట్టు సంక్షిప్త సమాచారం. అలా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్ కంట్రోల్లో భాగంగా హరిత పత్ అనే ఒక యాప్ని ఈ రోజున జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు వర్చువల్గా ప్రారంభించారు. చూడండి, ఇటీవల కాలంలో ఎక్కడికి పోయి కూడా లాంచ్ చేసే అవసరం లేదు, ఎందుకంటే కోవిడ్ పరిస్థితులు. అలా కేంద్ర మంత్రులైనా, రాష్ట్ర మంత్రులైనా, సమావేశాలైనా, మీటింగ్లైనా, అంతర్జాతీయ సమావేశాలైనా అన్ని కూడా ఇలా వర్చువల్గా జరుగుతాయి. సో అలా రిమోట్ ఆధారంగా లాంచ్ చేయడం జరుగుతుంది. సో అలా హరిత పత్ అనే అంశం ఈ రోజున వార్తలు నిలిచింది. ఎవరికి సంబంధించిందంటే నాటిన మొక్కలను జియో ట్యాగింగ్ చేస్తూ ప్రతి మొక్కను కూడా సంరక్షించే చర్యలో భాగంగా ఆ మొక్కకి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఆ యాప్లో ఉంటాయి. ఆ యాప్ ద్వారా సంరక్షిస్తారు. సో అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ హరిత్ సంకల్ప పర్వ అని చెప్పేసి ఇటీవల కాలంలో భారతదేశంలో జరుగుతున్న క్యాంపెయిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి లింక్ చేసుకోండి. నెక్స్ట్, ఈ రోజున మీరు చూసారు August 21 సీనియర్ సిటిజన్స్ డే, వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఏదైనా డే కొన్ని చూడండి, మీకు కార్గిల్ దివస్ అప్పుడు కూడా ఇదే స్టేట్మెంట్ చెప్పాను. ఏదైనా కొన్ని డేస్ ఉన్నప్పుడు సోషల్ ఇష్యూస్ రిలేటెడ్ కానివ్వండి, ఆర్మీకి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ ఉన్నప్పుడు వాటిని ఆ రోజుకి మాత్రమే చూసుకోకండి. వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే అని చూసుకుంటే సరిపోదు. కానీ ఆ రోజు ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ August 21 మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ రోజున ప్రభుత్వాలు చేస్తున్న పథకాలు ఏంటి, వారిని ఉద్దేశిస్తూ ప్రభుత్వాలు నవకల్పనలు ఏం చేస్తున్నాయి అవి చూడండి. సో అందుకోసం ఏం చేస్తుంది, ఆ రోజున కాకుండా ఒక రోజు డిలే చేసుకొని నేర్చుకుంటే ఏమవుతుంది అంటే ఆ రోజున వారిని ఉద్దేశిస్తూ ప్రభుత్వాలు ఏం ప్రారంభించాయి, ఇలాంటి అంశాలు నేర్చుకుంటారు. సో అందులో భాగంగా చూడండి, ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సీనియర్ సిటిజన్స్ని ఉద్దేశిస్తూ 60 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉంటారో వారిని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఇందాక కూడా మధ్యప్రదేశ్ సంబంధించి మీకు ఒక అంశం చెప్పాను. సో ఒక అంశాన్ని తీసుకొచ్చింది, ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చింది, ఒక క్యాంపెయిన్. సో రాష్ట్రం మొత్తం కూడా ఆ పేరు ఏంటంటే ఏక్ సంకల్ప్ బుజుర్గో కే నామ్. బుజుర్గో కే నామ్ అంటే వృద్ధులని దృష్టిలో ఉంచుకొని ఒక అవగాహన కార్యక్రమాన్ని చేయడం,
ఒకే ఒక సంకల్పంతో ఆ పేరుతో ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది అంటారు. ఏక్ సంకల్ప్ బుజుర్గో కే నామ్ అనే ఒక క్యాంపెయినింగ్ వృద్ధులని దృష్టిలో ఉంచుకొని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇందులో వృద్ధులకి చేసే సంక్షేమ చర్యలు ఏంటంటే ఎగ్జాంపుల్, ఈ కరోనా పరిస్థితుల కాలంలో ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది వృద్ధులే. 60 సంవత్సరాల పైబడిన వారే ఎక్కువగా మోర్టాలిటీ రేట్ని చూస్తున్నాం. మనం చూస్తాం మోర్టాలిటీ రేట్ పెరుగుతుంది అంటే వృద్ధులే చనిపోతున్నారు ఎక్కువగా. సో రోగనిరోధక శక్తి ఉన్న వారికి ఏం కాదు, కానీ కొంతమంది 80-90 ఇయర్స్ ఉన్నవారు కూడా బయటికి వస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ నుండి ఉన్న రోగనిరోధక శక్తి, తట్టుకునే శక్తి ఒక వ్యాధిని. సో అలా ఈ రోజున వృద్ధులకి సంబంధించి కరోనా బారిన పడకుండా మనం క్రితం చూసాము నానా నాని దాదా దాది అభియాన్, సురక్షిత్ నానా నాని దాదా దాది అభియాన్ అని నీతి ఆయోగ్ ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చింది. వృద్ధులు కరోనా బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు. ఈరోజు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏంటంటే వృద్ధులు కరోనా బారిన పడకుండా అవగాహన కార్యక్రమం తీసుకొచ్చింది. కానీ కరోనా బారిన పడొద్దు అంటే ఇంట్లో ఉండమంటూ ఉంటారు కదా, వారికి కావాల్సిన అవసరాలు ఉంటాయి. అవసరాల కోసమే కదా ఈ రోజున ఎవరైనా బయటికి పోయేది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించాలన్నా లేదా బయటికి పోవాలన్నా మన అవసరాల కోసం బయటికి పోతాం. సో అలా వృద్ధులను ఉద్దేశిస్తూ వారి బయటికి రాకుండా అవగాహన చేస్తూనే వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. అందులో భాగంగా వీరికి కావాల్సిన పాలు కానివ్వండి, ఇంట్లోకి ఎవరైనా వృద్ధులు ఉన్నారనుకోండి, ఇంట్లో వృద్ధులు మాత్రమే, ఒక వృద్ధులు ఎగ్జాంపుల్ దంపతులు నివసించే ఇల్లు ఉందనుకోండి, వారికి కావాల్సిన పాల ప్యాకెట్లు కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి, లేదంటే కూరగాయలు కానివ్వండి, పండ్లే కానివ్వండి, అండ్ ఎసెన్షియల్గా మెడిసిన్ కానివ్వండి, ఇలాంటి అంశాలు, లేదా ఏదన్నా మొబైల్ ఫోన్కి సంబంధించి కానివ్వండి, టీవీకి సంబంధించి ఏమన్నా కలెక్షన్ కానీ, ఎగ్జాంపుల్ ఏమైనా ఛార్జెస్, విద్యుత్ ఛార్జీలు కట్టాలన్నా ఏది ఉన్నా కూడా వీరికి సంబంధించిన సంక్షేమ చర్యలన్నీ కూడా ప్రభుత్వం నియమించిన టీమ్స్ ద్వారా జరుగుతుంది. సో అలా వృద్ధులు ఉండే ఇంటి నుండి బయటికి రాకుండా, వారు బయటికి రాకుండా ఒక సంరక్షణ కార్యక్రమాన్ని, అవగాహనని, వారి యొక్క అవసరాలను తీరుస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పేరు చూసుకోండి, ఏక్ సంకల్ప్ బుజుర్గో కే నామ్, అది గుర్తుంచుకోండి. బుజుర్గో అంటే ఏంటంటే మనకి వృద్ధులకి సంబంధించి అన్నట్టు. సో అదొకటి. ఇటీవల కాలంలో కూడా చూసాం ఏక్ మాస్క్ అనే పేరుతో మాస్కుల పైన అవగాహన సంబంధించి మాస్కుల పైన అవగాహన కల్పించడము, మరి వృద్ధులకు సంబంధించి వారు కరోనా బారిన పడకుండా సంక్షేమ చర్యలు చేయడం, ఇలా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం ఈరోజున వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్, ఈ రోజున ఎన్నికల సంఘానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘము మనకు తెలుసు 5 సంవత్సరాలు జనరల్ ఎలక్షన్స్ ప్రతి సంవత్సరం మనం ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి జనరల్ ఎలక్షన్ చూస్తాము. జనరల్ ఎలక్షన్స్ అంటే సార్వత్రిక ఎన్నికలు, సాధారణ ఎన్నికలు. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మనకు ప్రభుత్వాల యొక్క టెన్యూర్ 5 ఏళ్లే. చూడండి, రాష్ట్ర ప్రభుత్వాలకు కానివ్వండి, కేంద్ర స్థాయిలో కానివ్వండి, ఎన్నికలు 5 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి. అలా 5 ఏళ్ళకు ఒకసారి జరిగే ఎన్నికలను రాష్ట్రాలకి కేంద్రాలకి కలిపి చేయడానికి జమిలీ ఎన్నికలు అనే ఒక కాన్సెప్ట్ని ప్రతిపాదిస్తున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్స్ అని చెప్పేసి. కానీ దానికి సంబంధించిన విధి విధానాలు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వంతో పాటు కొన్ని రాష్ట్రాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. కొన్ని రాష్ట్రాలకు ఏంటి ముందస్తు ఎన్నికలకు పోవడం ద్వారా కొంచెం డిలే అవ్వడం కానివ్వండి. కొన్ని రాష్ట్రాలకు ఎవ్రీ ఇయర్ చూడండి ఎన్నికల సంఘం తరపున ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో జనరల్ ఎలక్షన్ జరుగుతూనే ఉంటాయి. ఇయర్లీ వన్స్ అని ఉంటాయి. ఈ సంవత్సరం రానున్న ఎన్నికలు బీహార్ ఎన్నికలకు సంబంధించి మనం గడిచిన ఒక 20 రోజుల కింద తరచూ చర్చించుకున్నాం. పోస్టల్ బ్యాలెట్ నిబంధనలు ఏంటి, ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకొస్తున్నాయి, సో దాని విషయంలో మళ్ళీ పక్కన జరపడం అని చూస్తున్నాం. సో అలా పోస్టల్ బ్యాలెట్ సెక్షన్ 60 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అది నేర్చుకున్నాము. అందులో భాగంగా ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజున పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈ రానున్న బీహార్ ఎన్నికల్లో ఎలాంటి అంశాలను ప్రస్తావించాలి, ఏ అంశాల ఆధారంగా ఎన్నికలను కండక్ట్ చేయాలని ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఎన్నికల సంఘం కోరింది, అభిప్రాయాలు తెలిపింది. మరి రానున్న ఎలక్షన్స్ ఉన్నాయి. సో అక్టోబర్, నవంబర్లో బీహార్లో ఎన్నికలు జరగాలి. దానికి సంబంధించి సెప్టెంబర్ 20వ తేదీ అట్లా నోటిఫికేషన్ ఇచ్చే ప్రసక్తి ఉంది. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో ఎన్నికలను ఎట్లా నిర్వహించాలి, ఆ లైన్లలో ఎలా వస్తారు జనాలు, దీనికి సంబంధించి మీరే చెప్పండి మీ అభిప్రాయాలని ఎన్నికల సంఘం కోరింది. దానికి జాతీయ పార్టీ కానివ్వండి, రాష్ట్రీయ పార్టీలు కానివ్వండి కొన్ని సూచనలు చెప్పాయి. కానీ ఇందులో భాగంగా ఎన్నికల సంఘం రానున్న బీహార్ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని కొన్ని గైడ్ లైన్స్ని అధికారికంగా రిలీజ్ చేసింది. అందులో కొన్ని సంరక్షణ చర్యలు ఏంటంటే, ఇప్పటి వరకు చూడండి, ఒక అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరైతే ఉంటారో తన యొక్క బీ ఫామ్ అంటారు, తన యొక్క నామినేషన్ దాఖలు చేయాలి కదా, ఆ నామినేషన్ని ఆన్లైన్ విధానం చేసింది. ఆన్లైన్. సో ఎగ్జాంపుల్, నేను ఉన్నాను, నాకు ఎన్నికలకు పోటీ చేయడానికి కావాల్సిన కనీస అర్హత ఉంటే, వయసు ఉంటే, అన్ని రకాలుగా నేను సూటబుల్ అయితే నేను ఎన్నికల్లో నామినేట్ చేయొచ్చు. ఇప్పటివరకు ఏం చేస్తాం, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, తన దగ్గరికి వెళ్ళేసి ఎవరైతే ఉంటారో రిటర్నింగ్ అధికారి, మనకి ఎన్నికలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాకి అధికారి ఉంటారు, ఎన్నికల ఆఫీసర్,
సో అతని దగ్గరికి వెళ్ళేసి నేను నామినేషన్ ఇస్తాను. నామినేషన్ అంటే నేను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను అన్నట్టు. సో అలా ఫిజికల్గా చేసేది ఇప్పటి వరకు. ఇప్పుడు ఏంటి, ఎన్నికల సంఘానికి నేరుగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఈ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత ఎన్నికల సమయంలో అభ్యర్థి ఆ ఎన్నికలకు సంబంధించి కొంత నామినేషన్ ఫీ కూడా కట్టాలి. నామినల్ ఫీ ఉంటుంది. ఆ ఫీ ఏదైతే ఉంటుందో అది కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సింది. డిపాజిట్ అమౌంట్ అంటారు. డిపాజిట్ అదే చూడండి, రెగ్యులర్గా ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ ఈ డిపాజిట్ అమౌంట్ అనేది కట్టాలి. అది ఎంత అనేది ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఉంటుంది. ఎగ్జాంపుల్, నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేశాను, డిపాజిట్ అమౌంట్ కట్టాను. సో ఎన్నికలు గడిచిన తర్వాత ఎన్నికల ఫలితాల్లో 1/6 ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్లు నాకు రాలేవనుకోండి, ఈ డిపాజిట్ అమౌంట్ ఏదైతే కట్టానో అవి అటైపోతాయి. అందుకే డిపాజిట్ గల్లంతు అంటారు. డిపాజిట్ గల్లంతు అంటే మన దగ్గర చాలా షైగా ఫీల్ అవుతారు. సో అలా చాలా మంది అనుకుంటారు. కానీ డిపాజిట్ గల్లంతు అంటే ఏంటంటే, ఈ ఎన్నికల సమయంలో నామినేషన్ సమయంలో వేసిన నేను అమౌంట్ ఏదైతే ఉందో ఎన్నికల సంఘానికి పే చేశానో ఆ అమౌంట్ తిరిగి నాకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? టోటల్ పోల్డ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అందులో వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి కదా, ఆ వ్యాలిడ్ ఓట్స్లో 1/6 నాకు ఓట్లు పడితే నా డిపాజిట్ నాకు ఓడిపోయినా కూడా నాకు వస్తుంది. సో ఆ రకంగా డిపాజిట్ అమౌంట్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా ఆన్లైన్లోనే చేయాలంట. అండ్ ఇంకొక ప్రక్రియ ఏంటంటే, దీంతో పాటు ఈ వచ్చిన రిసిప్ట్ ఉంటుంది కదా, ఈ రిసిప్ట్ని మాత్రం జిల్లాలో ఉండే ఎన్నికల అధికారి ఉంటారు కదా, ఆ ఎన్నికల అధికారికి ఫిజికల్గా సబ్మిట్ చేయాలి. సో దానికి సంబంధించి ఒక అభ్యర్థి వెంట 2 మాత్రమే పోవాలంట. ఇప్పుడు చూడండి, ఎవరైనా నాయకుడు నామినేషన్ వేస్తారంటే ఊరే పోతారు. కొంతమంది పెద్ద కాన్వాయ్ తీసుకుంటూ పోతారు నామినేషన్ కూడా. సో అవన్నీ ఇప్పుడు లేవు. కరోనా పరిస్థితుల కాలంలో సింపుల్ చెప్పాలంటే. సో అలా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ వేసే అధికారి ఎవరైనా, అధికారి అనకూడదు, నాయకుడు ఎవరైనా కూడా తన వెంట గుంపులు రావద్దు, 2 రావాలి. అండ్ తన వెంట 2 కార్లకి మాత్రమే పర్మిషన్ ఇస్తారంట. ఇవన్నీ అధికారికంగా ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించి ఈ రూల్స్ అన్ని రిలీజ్ చేసింది. అండ్ దీని తర్వాత ప్రచారం ఉంటుంది కదా, మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్నికల్లో కీలకమైన ఘట్టం ప్రచారాన్ని కూడా ఆన్లైన్ విధానంలో చేసుకోవచ్చు. కానీ ఇంటింటికి చేసే ప్రచారం ఉంటుంది కదా, ఆ ఇంటింటికి చేసే ప్రచారంలో 5 కంటే ఎక్కువ పోవద్దట. ప్రచారంలో 5 కంటే ఎక్కువ, ఒక ఇంటికి 5 కంటే ఎక్కువ ప్రచారానికి పోకూడదు. సో మనం ఇప్పుడు చూస్తూ ఉంటే ఎన్నికల ప్రచారంలో నాయకుడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే 1000 మంది తన వెనుక వస్తారు, ఇంటిని ప్రచారం చేసుకుంటూ దండం పెట్టుకుంటూ పోతాడు. కానీ ఇప్పుడేంటి, 5 కంటే ఎక్కువ ప్రచారంలో పాల్గొనొద్దంట. ఇదొకటి. అండ్ ఆ తర్వాత ఘట్టం ఏంటి, ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది ఉంటారు కదా, డ్యూటీ పడ్డ వాళ్ళందరికీ ట్రైనింగ్స్ ఉంటాయి. 2-3 రోజులు ఏ రకంగా పోస్టల్ బ్యాలెట్, ఏ రకంగా ఆపరేషన్ అది ఉంటుంది. ఈసారి ట్రైనింగ్ని ఫిజికల్ కాకుండా ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తారట. ఎన్నికలకు సంబంధించిన ట్రైనింగ్ని, ఆన్లైన్ ట్రైనింగ్, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్నికల రోజు ఏదైతే ఉంటుందో విడతలుగా జరుపుతారు కొన్ని సందర్భాల్లో, లేదా రాష్ట్రం అంతా ఒకే రోజు జరుపుతారు. సో ఎన్నికలకు సంబంధించిన డేట్ రోజున ఎవరైతే ఓటర్లు ఉంటారో 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు, అకార్డింగ్ టు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఆర్టికల్ 326, ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కును కల్పిస్తుంది. 18 సంవత్సరాలు నిన్నవారు వాళ్ళు ఓటు వేయడానికి పోలింగ్ సెంటర్కి పోతారు, పోలింగ్ బూత్ పోయిన తర్వాత అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆయన పోగానే మనకు థర్మల్ స్క్రీన్ చేస్తారు, థర్మల్ స్క్రీనింగ్. ఆ థర్మల్ స్క్రీనింగ్ చేసినాక శానిటైజర్ ఇస్తారు, ఆ తర్వాత గ్లౌజెస్ ఇస్తారు. అండ్ ఈ ఈవీఎం మిషన్ ఉంటుంది కదా, ఈ ఈవీఎం మిషన్కి వెళ్లే ముందే మనకు గ్లౌజెస్ కూడా ఇస్తారు, ఎవరి గ్లౌజెస్ వారికి. సో ఈ రకంగా కట్టుదిట్టమైన చర్యల్లో ఎన్నికలు జరగబోతున్నట్టుగా బీహార్కి సంబంధించిన ఎన్నికలు ఈ సంవత్సరం 80% జరగాలి. ఎందుకంటే ప్రభుత్వం యొక్క పదవి అయిపోతుంది, 5 ఏళ్ళకి మిగిసిపోతుంది. సో ఈ రకంగా రానున్న ఎన్నికల సందర్భంగా కీలకమైన అంశాలు ప్రస్తావించడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 80 సంవత్సరాలు పైబడిన వారికి, వృద్ధులు, అండ్ కరోనా పాజిటివ్ ఉన్నవారికి, అండ్ వికలాంగులు, ద పర్సన్స్ విత్ డిజేబిలిటీ, అండ్ పోలింగ్ సిబ్బంది, పోలీసులు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఇస్తాం అకార్డింగ్ టు సెక్షన్ 60 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951. సో వృద్ధులకి సంబంధించి కాన్సన్ట్రేషన్, ఇటీవల కాలంలో 65 సంవత్సరాల పైబడికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తాము అన్నారు, కానీ 80 ఇయర్స్కి దీన్ని చెప్పడం జరిగింది. ఇందాక చెప్పిన టాపిక్ వృద్ధులకు సంబంధించి మధ్యప్రదేశ్ రాష్ట్రము, మరియు వృద్ధులకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఇంకొక కామన్ పాయింట్ ఇక్కడ యాడ్ చేస్తాను మీకు నేను. సో వృద్ధులకి సంబంధించి ప్రభుత్వం రకరకాల చట్టాలు చేస్తుంది. వృద్ధులకు సంబంధించి కాన్సన్ట్రేట్ తీసుకోవాలి, వాళ్ళకి పెన్షన్స్ ఉంటాయి. అకార్డింగ్ టు ఆర్టికల్ 41 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వృద్ధులకు సంబంధించిన సంక్షేమ చర్యలు, వారికి సంబంధించిన పెన్షన్ని ప్రభుత్వాలు ఇవ్వాలి. అండ్ ఆర్టికల్ 47 పోషణ స్థాయిని పెంచడానికి, వృద్ధుల యొక్క పోషణ స్థాయి ఎవరైతే ఉంటారో వారు పెంచడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. అండ్ వృద్ధులకు సంబంధించి హిందూ దత్తత చట్టం అండ్ పోషణ చట్టం 1956 వృద్ధులకి సంబంధించి కూడా కొన్ని సంక్షేమ చర్యలు చెప్తుంది. అండ్ దీంతో పాటు 2007 తల్లిదండ్రులు మరియు వృద్ధుల పోషణ చట్టం
వృద్ధుల సంరక్షణ చట్టం 2007 ఆధారంగా వృద్ధులకి సంబంధించి సంరక్షణ చర్యలు కూడా చూడాలి అని చెప్పేసి వీటికి సంబంధించి కొన్ని అంశాలు ఉంటాయి. ఈ రోజున వృద్ధులకి ప్రత్యేక కేటగిరీ కింద పోస్టల్ బ్యాలెట్స్ అండ్ దాంతోపాటు ప్రభుత్వ పథకాలు ఉంటాయి. సో అలా ఆర్టికల్ 41 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు వృద్ధులకి పెన్షన్ ఉంటాయి, వృద్ధాప్య పెన్షన్లు, అవి కూడా చూడండి. ఓకే, ఈరోజు ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశము, వృద్ధులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ చెప్పాను. అండ్ ఈ రోజున మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల మనం చూసాం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి అశోక్ లావాసా గారు వెళ్ళారు, మనం చూసాము, ఎన్నికల కమిషనర్. సో ఆర్టికల్ 324 కింద మనకి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటారు, ఇద్దరు సభ్యులు ఉంటారు, ఇద్దరు కమిషనర్, ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో ఈ ఒక పర్సన్ ప్లేస్ కాలేదు ఇటీవల, ఎందుకంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి వెళ్ళారని చెప్పాను. అలా భారతదేశ చరిత్రలో పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేసి వెళ్ళిన వ్యక్తుల్లో రెండవ వ్యక్తి అన్నాను. అంతకు 1970లో జస్టిస్ నాగేంద్ర సింగ్ అని, అవి కూడా మనం నేర్చుకున్నాం. సో అలా ఈ రోజున అశోక్ లావాసా గారు ఏడీబీకి వెళ్ళారు. అండ్ ఇంకొక కథను సుశీల్ చంద్ర గారు ఉన్నారు, ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా గారు ఉన్నారు. సో ఈ పదవి ఖాళీ ఏదైతే ఏర్పడిందో దాన్ని వెంటనే ఖాళీ ఫిలప్ చేయాలి. ఈ 31st వరకల్లా అశోక్ లావాసా గారి ప్లేస్ ఖాళీ అవుతుంది. సో ఈ ప్లేస్లో నెక్స్ట్ రానున్న ఎన్నికల కమిషనర్ ఎవరంటే ఈరోజు నియామకము రాజీవ్ కుమార్. సో జార్ఖండ్ ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్, 1984 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసరు, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. రాజీవ్ కుమార్ గారు ఈ రోజున అశోక్ లావాసా గారికి ఖాళీ అయింది కదా ఎన్నికల కమిషనర్ ప్లేస్, ఆ ప్లేస్లోకి ఆర్టికల్ 324 కింద ఉన్న ఎన్నికల సంఘానికి ఈ రోజున ఒక ఎన్నికల కమిషనర్ వస్తారు. సో 1+2 ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రస్తుత బాడీ ఫిలప్ అయిపోయింది. రాజీవ్ కుమార్ నూతన ఎన్నికల కమిషనర్గా కేంద్ర ప్రభుత్వం నియామకం చేసింది. కేంద్ర ప్రభుత్వం అంటే అధినేత ఎవరు? మనకి రాష్ట్రపతి. సో రాష్ట్రపతి ఎన్నికల సంఘానికి సంబంధించి సభ్యులను ఎవరైతే ఉంటారో వాళ్ళని నామినేట్ చేస్తారు. వీళ్ళు రాజీనామా చేయాలంటే రాష్ట్రపతికి రాజీనామా ఇవ్వాలి. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున విమెన్కి సంబంధించి, స్త్రీలకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండికేషన్స్ అని చెప్పేసి ఈ రోజున ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. సో ఆ రిపోర్ట్ ఏంటంటే మనకి మహిళల యొక్క ప్రాతినిధ్యం ప్రైవేట్ సెక్టార్లో ఎంత ఉంది అని ఒక సర్వే వచ్చింది. ఆ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేశారంటే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఈ సంస్థ భారతదేశంలో మహిళలకు సంబంధించిన ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ముఖ్యంగా మహిళల యొక్క ప్రాతినిధ్యం ప్రైవేట్ సెక్టార్లో ఎలా ఉంది అని చెప్పేసి ఒక సర్వే చేసింది. అలా సర్వేలో పీరియడిక్ సర్వే అప్పుడప్పుడు చేస్తారు. ఈ సర్వేలో ఏమని తేలింది అంటే మహిళల యొక్క ప్రాతినిధ్యము ప్రైవేట్ సెక్టార్లో, అందులోనూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D సెక్టార్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారంట. అదే ప్రభుత్వ రంగంలో అయితే పురుషులే ఎక్కువ ఉన్నారంట. సో అలా ప్రైవేట్ సెక్టార్లో మహిళలే ఎక్కువ ఉన్నారు ఈరోజు, అందులోనూ R&D సెక్టార్లో. అండ్ కొన్ని కీలకమైన ఉన్నతమైన చదువులు ఉంటాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, డాక్టర్షిప్ కానివ్వండి, ఫెలోషిప్ కానివ్వండి, వీటిలో మహిళల యొక్క ప్రాతినిధ్యం తగ్గుతుందంట. ఎందుకు అంటే మన దగ్గర ప్యాట్రియార్కియల్ సొసైటీ ఉంది. ప్యాట్రియార్కియల్ సొసైటీ అంటే పితృ ఆధారంగా నడిచే వ్యవస్థ, అంటే తండ్రి ఆధారంగా, తండ్రే ఇంటికి పెద్ద అనే హోదా ఉంటుంది. సో జెండర్ ఈక్వాలైజేషన్ ఏదైతే ఉంటుందో, జెండర్ ఈక్వాలిటీ, ఆ అంశము కొన్ని కుటుంబాల్లో ఉంది. కానీ ఇప్పటికీ కూడా మన యొక్క పాత చరిత్ర ఆధారంగా మన డామినేషన్ సొసైటీ ఏంటంటే ప్యాట్రియార్కల్ సొసైటీ. ఇంటికి పెద్ద తండ్రి ఉండే సొసైటీ ఏదైతే ఉందో ప్యాట్రియార్కల్ అంటారు. సో అలా ప్యాట్రియార్కల్ సొసైటీలో మహిళల పైన కొన్ని వివక్షలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. అందుకే వీరికి ఉన్నత చదువుల విషయంలో కూడా కొన్ని ఆంక్షలు అనేవి ఇప్పటికీ చూస్తున్నాము. కానీ R&D సెక్టార్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ప్రైవేట్ రంగంలో మహిళల యొక్క ప్రాతినిధ్యమే ఈరోజు పురుషుల కంటే ఎక్కువ అనే ఒక రిపోర్ట్ ఈ రోజున ఈ సంస్థ రిలీజ్ చేసింది మహిళలకు సంబంధించి. ఇది కూడా ఇక్కడ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ రోజున మోస్ట్ ఇంపార్టెంట్ లింగరాజ దేవాలయం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కొన్ని ప్రముఖ కట్టడాల గురించి, ప్రముఖ టెంపుల్స్ గురించి ఇటీవల మనం నేర్చుకున్నాం. ఒడిషా, ఇటీవల పూరి జగన్నాథ దేవాలయం గురించి కానివ్వండి, మరియు కోనార్క్ సూర్య దేవాలయం. సూర్య దేవాలయం ఎందుకు చర్చించుకున్నాం? కోనార్క్ సూర్య దేవాలయం కంప్లీట్ సోలరైజేషన్ ఆఫ్ కోనార్క్ టెంపుల్ సిటీ, అంటే సోలార్ ఆధారంగా నడిచే టెంపుల్ వ్యవస్థ గురించి కోనార్క్ సూర్య దేవాలయం నేర్చుకున్నాం. ఒడిశాలో ఉండే ప్రముఖ దేవాలయం. అండ్ పూరి జగన్నాథ ఉత్సవాల గురించి సుప్రీంకోర్టే ఆశ్రమించడము, సుప్రీంకోర్టు చివరిగా పర్మిషన్స్ ఇవ్వడము, ఆ నిబంధనలు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడం మనం చూసాము. అలా చరిత్రలో పూరి జగన్నాథ ఉత్సవాలు ఏ రకంగా జరిగాయో మనం చూసాము. అండ్ తారాతరిణి టెంపుల్ ఒడిశాలో ఫేమస్. సో ఈ రకంగా ఒడిశాలో ప్రముఖ కట్టడాలు చాలా ఉంటాయి. అందులోని ఈ రోజున మనం చర్చించబోయే టెంపుల్ లింగరాజ దేవాలయం భువనేశ్వర్లో ఉంటుంది.
భువనేశ్వర్, బిందుసాగర్ లేక్, బిందుసాగర్ లేక్ అండ్ లింగరాజ దేవాలయం ఒక ప్రముఖ కట్టడాలు, రెండు కూడా అద్భుతం, ఇప్పటికి కూడా చరిత్రను మనకి స్మరించేసేవి, ఇప్పటికి కూడా గుర్తుండేవి. సో ఈ టెంపుల్ని ఎవరు కట్టారంటే 11th సెంచరీలో మనకి 11th సెంచరీలో మనకు నిర్మాణం జరిగింది. దీనికి సంబంధించి యయతి రాజులు అంటాం మన, యయతి 1 సోమవంశీ కుటుంబీయులు ఎవరైతే ఉంటారో ఈ లింగరాజ దేవాలయాన్ని కట్టడం జరిగింది. సో మొత్తం కూడా మనకు ఈ టెంపుల్ ఈరోజు ఎందుకు వార్తల్లో నిలిచిందని ఇంపార్టెంట్, ఫస్ట్ అది చర్చిస్తాను. సో ఇటీవల ఈ కోవిడ్-19 పరిస్థితుల కాలంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం, నవీన్ పట్నాయక్ గారి ప్రభుత్వము ఈ లింగరాజ దేవాలయాన్ని రీడెవలప్మెంట్ ప్లాన్ చేస్తుంది. రీడెవలప్మెంట్ ప్లాన్ అంటే ఏంటంటే మళ్ళీ దీన్ని అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దే ప్రక్రియ. అలా ఎకలాజికల్ గాను మరియు స్పిరిచువల్ గాను అందరినీ కూడా సాటిస్ఫై చేసే విధంగా 11వ శతాబ్దానికి సంబంధించిన ఈ టెంపుల్ని ఈ రోజున రీడెవలప్మెంట్ చేస్తున్నట్టుగా ఒక వార్త నిలిచింది. రీడెవలప్మెంట్ అంటే మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తూ దీని టెంపుల్ యొక్క స్ట్రక్చర్లు కొన్ని మారుస్తూ అద్భుతంగా ఎకలాజికల్గా అండ్ బిందుసాగర్ లేక్తో దీని యొక్క లింకేజ్ని అద్భుతంగా ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక టెంపుల్ సిటీగా ఏర్పాటు చేసే ఉద్దేశంతో వార్తలు నిలిచింది. సో ఇలా అడుగుతారు, ఇటీవల వార్తలు నిలిచిన లింగరాజ దేవాలయం ఏ శతాబ్దం సంబంధించింది అంటారు. 11th సెంచరీ AD. సోమవంశీ కుటుంబీయులు దీన్ని నిర్మించారు, యయతి 1. సో దీని టెంపుల్ యొక్క నిర్మాణం మొత్తం కూడా మీరు చూడండి కళింగ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. కళింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇక్కడ మీకు చూపిస్తాను. సో కళింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఏముంటాయి, ఇలా 4 ఉంటాయి. సో ఒకటి పెద్ద టెంపుల్ ఇందాక మీకు చూపించాను కదా, ఆ గోపురం ఏదైతే ఉంటుందో ఈ గోపురం లింగరాజ దేవాలయం ఏదైతే ఉందో లింగరాజ దేవాలయం ఈ గోపురం యొక్క హైట్ వచ్చేసి 180 feet, చాలా పెద్దగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. దాని తర్వాత 2 నిర్మాణాలు అండ్ ఫైనల్గా ఒకటి. సో అలా కళింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో దీనికి రకరకాల పేర్లు ఉంటాయి మీకు తెలుసు. కళింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ హిస్టరీలో ఇన్డెప్త్గా చదవండి, ఖచ్చితంగా ఉంటుంది. సో కళింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఈ టెంపుల్ నిర్మాణం అనేది ఉంది. సో ఈ రకంగా ఇటీవల వార్తల్లో నిలిచిన లింగరాజ దేవాలయము ఏ రాష్ట్రంలో ఉంది అంటారు, ఒడిషా రాష్ట్రంలో ఉంది. దీని యొక్క రీడెవలప్మెంట్ ప్లాన్ని ఈ రోజున ఒడిషా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. సో అలా ఏకం రావణ క్షేత్ర అనే పేరుత, ఏకం రావణ క్షేత్ర పేరిట ఒక టెంపుల్ సిటీని నిర్మిస్తోందట, ఏకం రావణ క్షేత్ర. సో ఇందులో భాగంగా 4 గర్భ దేవాలయాలు, గర్భగుడి అంటే చూసారా, గర్భగుడిలో నిర్మించడం కానివ్వండి, అలా కొత్త విధానంలో ఈ లింగరాజ దేవాలయాన్ని పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ఒడిషా ప్రభుత్వం ఈ రోజున వార్తలు నిలిచింది. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్, మీరు చూడండి అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో ఎస్ షేప్డ్ ఓషన్, ప్రపంచంలో 2వ అతిపెద్ద సముద్రం, మహాసముద్రం, ఓషన్. సో ఈ రకంగా అట్లాంటిక్ ఓషన్ ఈరోజు ఎందుకు వార్తలు నిలిచింది అంటే అట్లాంటిక్ ఓషన్లో మైక్రో ప్లాస్టిక్ పొల్యూటెంట్స్ పెరుగుతున్నాయంట. మైక్రో ప్లాస్టిక్ పొల్యూటెంట్స్ దాదాపు 11.6 మిలియన్ టన్నుల నుండి 21.9 మిలియన్ టన్నుల వరకు ఈరోజు అట్లాంటిక్ ఓషన్లో చిన్న చిన్న ప్లాస్టిక్ వ్యర్థాలు మిగిలిపోతున్నాయంట. ఆ సర్వేని చెప్పింది ఎవరంటే నేచర్ కమ్యూనికేషన్స్ అనే ఒక పబ్లికేషన్. నేచర్ కమ్యూనికేషన్స్ అనే ఒక పబ్లికేషన్ ఏం చెప్పింది అంటే అట్లాంటిక్ ఓషన్లో ఇటీవల కాలంలో మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది కనబడుతోంది, అది పెరుగుతోంది. దీనికి కారణం ఏంటి, ఈ అట్లాంటిక్ ఓషన్ నుండి పోయే షిప్స్ కానివ్వండి, లేదా ఈ ప్రాంతాల్లో వేరే దేశాలు ప్లాస్టిక్ డంప్ చేయడం కానివ్వండి, అలా సముద్ర గర్భంలోకి ప్లాస్టిక్ చేరుతోంది అనే ఒక నిజాన్ని చెప్పడం, కొన్ని మిలియన్ టన్నుల ప్లాస్టిక్ చేరుతుందంట. సో ఈ రకంగా మీకు అట్లాంటిక్ ఓషన్ గురించి తెలుసు, ఎస్ షేప్డ్ ఓషన్ అండ్ మోస్ట్ సాల్టియెస్ట్ ఓషన్, ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఉప్పు నీటిది. అండ్ కోస్టల్ లైన్ అనేది అట్లాంటిక్ ఓషన్కి అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. లాంగెస్ట్ కోస్టల్ లైన్ అనేది అట్లాంటిక్ ఓషన్కి ఉంటుంది. మీరు చూడండి కొన్ని లాంగెస్ట్ కోస్ట్ అనేది కెనడా దేశం అని, అండ్ లాంగెస్ట్ నేషన్ చిలీ అని, వైడెస్ట్ నేషన్ రష్యా అని ఇవి చూస్తూ ఉంటారు. సో అలా కోస్టల్ లైన్స్ దేశాలకు అత్యధికంగా అట్లాంటిక్ ఓషన్లో ఉంటాయి. సో ఇలాంటి అట్లాంటిక్ ఓషన్ దీనిలో అత్యంత డెప్త్ ప్లేస్ ఏంటంటే ప్యూర్టోరికో ట్రెంచ్ అని, ఇవన్నీ మీరు చూసే ఉంటారు. సో అలా ఈ రోజున అట్లాంటిక్ ఓషన్ సముద్రయానానికి అద్భుతమైన ప్రాంతము, కొన్ని ఖండాలను కలిపే ఈ ఓషన్లో మైక్రో ప్లాస్టిక్స్ పెరుగుతున్నాయి అని చెప్పేసి నేచర్ కమ్యూనికేషన్స్ అనే ఒక మ్యాగజిన్ రిలీజ్ చేయడం జరిగింది. అలా దాదాపు 1950 నుండి
2015 వరకు సర్వేలో ఏం చెప్పారంటే ఈ 65 సంవత్సరాల సర్వేలో ప్రపంచం మొత్తంలో ఉండే ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అందులో దాదాపు 0.3 to 0.8% ఎవ్రీ ఇయర్ ఇందులో చేరుతుందంట. సో అట్లాంటిక్ ఓషన్ అత్యంత దారుణమైన మైక్రో ప్లాస్టిక్, చిన్న చిన్న ప్లాస్టిక్స్. అందులోని చూడండి ప్లాస్టిక్లో టైప్స్ ఉంటాయి. పాలిస్టిరిన్, పాలీప్రొపిలిన్, పాలిస్టిరిన్, పాలీప్రొపిలిన్, పాలీఇథిలిన్. ఇవన్నీ ఎక్కడ వాడతాం మనం? ప్యాకేజింగ్ కోసం వాడతాము. సో ప్యాకేజింగ్ కోసం వాడే ప్లాస్టిక్లో ఇవి ఉంటాయి. పాలిస్టిరిన్ కానివ్వండి, పాలీఇథిలిన్ కానివ్వండి, పాలీప్రొపిలిన్ కానివ్వండి. ఇలాంటి ప్రమాదకరమైన ప్యాకేజింగ్ కోసం వాడే ప్లాస్టికే ఎక్కువగా కనబడుతుంది. అందులోనూ పైలేయర్లో, సముద్రంలోని పైలేయర్ టాప్ 200 ఫీట్స్లోనే ఎక్కువగా ప్లాస్టిక్ కనబడుతుందంట. అలా మైక్రో ప్లాస్టిక్ మెల్లమెల్లగా సెడిమెంట్ అయ్యేసేసి సముద్ర గర్భంలోకి పోతే చిన్న చిన్న జంతువులకి అక్కడ ఉండే ఆవాసాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి కూడా ప్రమాదకరం అని చెప్పేసి ఒక రిపోర్ట్ చెప్పింది. అండ్ ప్లాస్టిక్ ఎంత చేరుతోంది ఏమని కాదు, కానీ ఈరోజు చూడండి ప్లాస్టిక్ యొక్క పరిణామం ఏ రకంగా ఉంది అంటే మనం ఎక్కడో వాడిన ప్లాస్టిక్ సముద్ర గర్భంలోకి పోతుంది. సముద్రంలో ఉండే చిన్న చిన్న జంతువులను బయటికి తీసి పోస్ట్ మార్టం చేస్తే వాటి నుండి కొన్ని పెద్ద పెద్ద కిలోల సైజులో ప్లాస్టిక్ బయటకు వస్తుందంటే అర్థం చేసుకోండి ప్లాస్టిక్ దుష్పరిణామం ఏ రకంగా ఉందనేది. సో దానికి సంబంధించి చాలా కట్టడి అంశాలు కూడా వచ్చినాయి. ప్రపంచంలో 1972 లండన్ కన్వెన్షన్ కానివ్వండి, అండ్ 1976 లండన్ కన్వెన్షన్, అండ్ 1978 ఒక ప్రోటోకాల్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ బ్యాన్ ఆఫ్ ప్లాస్టిక్ డంపింగ్. ప్లాస్టిక్ డంపింగ్ ని సముద్రంలో బ్యాన్ చేసే విధంగా ఒక ప్రోటోకాల్ 1978లో కానివ్వండి. అండ్ భారతదేశంలో కూడా ప్లాస్టిక్ రిలేటెడ్ ఇంపోర్ట్స్ అనేవి 2019 నుండి భారత ప్రభుత్వం ఆపేసింది. సో ప్లాస్టిక్ ప్యాకేజెస్ కానివ్వండి అవన్నీ కూడా ఆపేసడం, అండ్ దానికి సంబంధించి కొన్ని కండిషన్స్, సో థిక్నెస్ విషయంలో, ప్లాస్టిక్ విషయంలో కొన్ని ప్రమాణాలు పాటించడం ఇవన్నీ తీసుకొస్తుంది. సో అలా ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఈరోజు సముద్రంలో కూడా చేరుతోంది అని చెప్పేసి నేచర్ కమ్యూనికేషన్స్ అనే ఒక పబ్లికేషన్ ఈ రోజున అట్లాంటిక్ ఓషన్ని సందర్భించి చెప్పడం జరిగింది. అలా ప్లాస్టిక్ పొల్యూషన్, మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ 11.6 మిలియన్ నుండి దాదాపు 20కి పైగా మిలియన్ల టన్నులు ఈరోజు అట్లాంటిక్ ఓషన్ ఉంది, ఎక్కడో పెద్ద సముద్రంలో కూడా ప్లాస్టిక్ చేరుతోంది. సో ఈ ప్లాస్టిక్ సంబంధించి భారతదేశంలో 2016లో ఒక చట్టం వచ్చింది. దాని ఆధారంగా కానివ్వండి భారతదేశం కూడా కొన్ని కంట్రోలింగ్ మెజర్స్ చేస్తుంది. ఎందుకంటే ప్లాస్టిక్ని వేరే దేశాలపైన డంప్ చేయడం కానివ్వండి, కొన్ని దేశాలు ఏం చేస్తాయంటే ఆ దేశాల్లో ఉండే సాలిడ్ వేస్ట్ కానివ్వండి, ప్లాస్టిక్ వేస్ట్ కానివ్వండి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్, ఏపీ రిలేటెడ్ ఇష్యూ. మనం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మహిళలను ఆదుకునే ఉద్దేశంతో రకరకాల పథకాలు రెగ్యులర్గా నేర్చుకుంటున్నాం. సో ఇటీవల వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, నవరత్నాల పథకంలో భాగంగా మహిళలను ఏ రకంగా ఉద్దేశించి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం తీసుకొస్తుంది ఇవన్నీ చూస్తున్నాం. సో అలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళలు సాధికారత సాధించాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఈ రోజున స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని మనం చూస్తూ ఉంటాము, గ్రూపులు, బృందాలు. సో బృందాల నుండి కొన్ని ఉత్పత్తి కార్యక్రమాలు జరుగుతాయి. సో అలా ఆంధ్రప్రదేశ్ మహిళలకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ బృందాలు ఏవైతే ఉంటాయో స్వయం సహాయక బృందాలు, వీరి నుండి తయారు చేయబడే వస్తువులు కానివ్వండి, వారి నుండి తయారు చేయబోయే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో చూడండి రకరకాల ఉత్పత్తులు వస్తాయి. ఈరోజు మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుండి రకరకాల అగరబత్తులే కానివ్వండి, సో ఇలా మనకి ఏవైతే వుడ్ రిలేటెడ్ ఐటమ్స్ కానివ్వండి, సో చాలా సబ్బులు కానివ్వండి, అలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుండి చాలా ఉత్పత్తులు వస్తాయి. సో ఈ రోజున స్వయం సహాయక బృందాల నుండి వచ్చే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఎప్పుడైనా ఒక గుర్తుంచుకోండి, ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్, ఏదైనా వస్తువు ఉత్పత్తి ఎంతైనా చేయొచ్చు, కానీ ఉత్పత్తికి తగిన ఫలితము ఎప్పుడొస్తుంది అంటే మనకి ఆ ఉత్పత్తి మార్కెట్లోకి పోయినప్పుడే. సో మార్కెట్లోకి పోవాలి, ఆ ఉత్పత్తి ఏదైతే ఉంటుందో ఆ వస్తువు అమ్మకం జరిగినప్పుడు దాని నుండి లాభాలను వస్తాయి. సో లాభాలు లేనిది ఎంత ఉత్పత్తి చేసిన సామగ్రికి మార్కెటింగ్ లేకపోతే శూన్యం. సో అలా ఉత్పత్తి చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో SHG, మహిళలను ఉద్దేశిస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో స్వయం సహాయక బృందాల నుండి వస్తున్న వస్తువులకి మార్కెటింగ్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఈ రోజున 2 సంస్థలతో, దేశంలోనే ప్రముఖ సంస్థలు ఒప్పందం చేసుకుంది. ఒకటి రిలయన్స్ రీటైల్, సెకండ్ అలనా గ్రూప్.
ఈ రెండు కూడా ఏంటంటే ఈ కామర్స్ సంస్థలు, సింపుల్గా చెప్పాలంటే వీటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం. ఈ ఉత్పత్తి అయిన వస్తువులన్నిటికీ కూడా బిజినెస్ చేస్తాయండి సింపుల్గా. సో వీరు కొనేసేసి వాటిని మార్కెట్లో అమ్ముకోవడం, పెద్ద పెద్ద స్టోర్స్లో కానివ్వండి, ఆన్లైన్ విక్రయం ద్వారా కానివ్వండి, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల నుండి మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ ఉత్పత్తికి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తాయి. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 2 సంస్థలతో ఒక ఒప్పందం చేసుకుంది. సో ఆ గ్రూప్ల పేర్లు చూసుకోండి, రిలయన్స్ రీటైల్ అండ్ అలన్నా గ్రూప్. ఏ సంస్థ కోసము? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసము, మహిళా బృందాలు, స్వయం సహాయక బృందాలు. సో ఈ రకంగా మనకి ఈరోజు వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మరియు తెలంగాణకి ఒక అరుదైన గౌరవం దక్కింది. ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా అద్భుతం. సో ఎంతోమంది ఉపాధ్యాయులు ఉంటారు, కానీ ది బెస్ట్ టీచర్ అనేవారు కొంతమంది ఉంటారు. అలా భారతదేశంలో దేశమంతా కూడా జరిగిన కొన్ని సర్వేల ద్వారా ది బెస్ట్ టీచర్స్ అని చెప్పేసి 47 మందిని ఉపాధ్యాయులను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ 47 మందిలో ఆంధ్రప్రదేశ్ నుండి ఒకరు, తెలంగాణ నుండి ఒకరు ఈరోజు ఎంపికయ్యారు. అందులో భాగంగా కాశీబుగ్గ ఉపాధ్యాయుడు, సింపుల్ చెప్పాలంటే కాశీబుగ్గ స్కూల్ ఉంటుంది ఒకటి శ్రీకాకుళంలో. శ్రీకాకుళం ప్రాంతానికి సంబంధించి కాశీబుగ్గ పాఠశాల ఉపాధ్యాయుడు ఈరోజున తన పేరేంటంటే అసపాన మధుబాబు. అసపాన ఏ మధుబాబు అని గుర్తుంచుకోండి, ఏ మధుబాబు. మరియు తెలంగాణకి సంబంధించి మలక్పేట, హైదరాబాద్లోని మలక్పేట ప్రాంతానికి చెందిన మహిళ ఈరోజు పద్మప్రియ, ఉమ్మాజీ పద్మప్రియ, తన మ్యాథ్స్ టీచర్. సో అలా మలక్పేట టీచర్కి కాశీబుగ్గ పాఠశాల శ్రీకాకుళం ఉపాధ్యాయునికి అరుదైన దక్కం. దేశమంతా కూడా 47 మంది ఉపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయులు 2 రాష్ట్రాలకు ఒక్కొక్కరు ఈరోజు ఎంపిక అవ్వడం జరిగింది. సో అలా ఉపాధ్యాయ వృత్తిలో కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలు ఇప్పుడు వీరికి దక్కపోతుంది. సో 2 తెలుగు రాష్ట్రాల నుండి 2 వచ్చారు. సో అది 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒక గర్వకారణం. ఇలాంటి అంశాలు చూడండి, రీజనల్ ఎగ్జామ్స్లో అడుగుతారు. సో అసపాన బాబు గారు మరియు మనకి పద్మప్రియ గారు. ఈ రోజున పద్మప్రియ గారు మలక్పేట, నల్గొండ సంబంధించిన వ్యక్తి, కానీ హైదరాబాద్ మలక్పేట సంబంధించి ఈ రోజున టీచర్గా పనిచేస్తున్నారు. తను శ్రీకాకుళం సంబంధించి ఈ రోజున కాశీబుగ్గ పాఠశాలలో పనిచేస్తున్నారు మధుబాబు గారు. సో ఈ 2 వ్యక్తుల పేర్లు చూసుకోండి. అండ్ నెక్స్ట్, ఈ రోజున రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, క్రీడా రంగంలోని అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. ప్రతి సంవత్సరం మీరు చూస్తారు, 1991, 1992 నుండి కేంద్ర క్రీడా మరియు యువజన శాఖ మంత్రి, ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వంలో క్రీడా యువజన శాఖ మంత్రిత్వ పరిధిలో ఉంటుంది, ఒక మంత్రి ఉంటారు. సో ఈ సంవత్సరం చూడండి, ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ప్రభుత్వంలో కిరణ్ రిజిజు గారు, క్రీడా మరియు యువజన మంత్రిత్వ శాఖ. అలా క్రీడా మరియు యువజన మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఆగస్టు 29 ధ్యాన్ చంద్ బర్త్డే. మనకు తెలుసు, భారతదేశంలోనే ఒక దిగ్గజ క్రీడాకారుడు, చరిత్ర ఉన్నంత కాలం తను గుర్తుండిపోతారు. ధ్యాన్ చంద్, తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉన్నారు. సో అలాంటి ధ్యాన్ చంద్ యొక్క బర్త్డేని గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం మనం, ఆగస్టు 29. ఆ రోజున రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాలు, ఈ క్రీడా పురస్కారాలు ఇస్తారు. అందులో చూడండి, 1991, 1992 నుండి రాజీవ్ గాంధీ పేరు మీద రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలు అనేవి ప్రారంభించబడినాయి భారతదేశంలో. సో అలా రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి ఈసారి 5 వ్యక్తులు ఎంపికయ్యారు. సో మొట్టమొదటిసారి అనుకోండి ఇంతమంది వ్యక్తులకు ఒకే సంవత్సరం ఇవ్వడం. అలా క్రికెట్, హాకీ, రెస్లింగ్ అన్ని రంగాల నుండి, టేబుల్ టెన్నిస్, అలా అన్ని రంగాల నుండి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వారి ప్రతిభ ఆధారంగా అత్యుత్తమ స్పోర్ట్స్ పురస్కారం అనేది ఈరోజు పొందబోతున్నారు. సో వాళ్ళు ఎవరెవరు ఉన్నారని మనకి, క్రికెట్లో రోహిత్ శర్మ, రెజ్లర్ వినేష్ పోగాట్, అండ్ నెక్స్ట్ టేబుల్ టెన్నిస్లో మనికా బాత్రా, అండ్ పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. అండ్ పారాలింపిక్స్ అంటే ఏంటంటే వీరు పర్సన్స్ విత్ డిజేబిలిటీ. ఒలింపిక్స్లో వికలాంగులకు సంబంధించి సపరేట్ ఒలింపిక్స్ ఉంటాయి. మనకి తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన మరియప్పన్ తంగవేలు చాలాసార్లు మనం చూసాము క్రీడా పురస్కారాలు, తనకు చాలా వచ్చిన అవార్డ్స్. సో మరియప్పన్ తంగవేలు ఇతను. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్. సో ఈ రకంగా 5 క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క రంగం నుండి 5 వ్యక్తులకి ఈ రోజున ఇవ్వడం జరిగింది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకోనున్నారు. ఎప్పుడు? రాష్ట్రపతి చేతుల మీదుగా ఆగస్టు 29వ తేదీన వీరికి మనం అవార్డుల పురస్కారం అనేది జరగబోతుంది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో పాటు ఇంకా కొన్ని క్రీడలు ఉంటాయి. మీరు చూడండి, క్రీడా పురస్కారాలు ఏంటంటే అర్జున అవార్డు, అర్జున, అండ్
ధ్యాన్ చంద్ అవార్డు, ఇది కొత్త వచ్చింది 2002 నుండి. అండ్ ద్రోణాచార్య అవార్డు 1985 నుండి ఇస్తున్నారు. అర్జున్ అవార్డు 1960s నుండి 1961 నుండి ఇస్తున్నారు. అలా క్రీడా రంగంలోనే బెస్ట్ పురస్కారాలు 4 ఉంటాయి. ఒకటి ఖేల్ రత్న విశిష్టమైన పురస్కారము, అండ్ ద్రోణాచార్య పురస్కారము, అర్జున అవార్డు అండ్ ధ్యాన్ చంద్ పురస్కారం. ఇవన్నీ కూడా క్రీడా పురస్కారాలు, క్రీడా అవార్డులు అన్నట్టు. సో అలా రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలతో పాటు ఈ రోజున అర్జున, ద్రోణాచార్య మరియు ధ్యాన్ చంద్ పురస్కారాలు కూడా 29వ తేదీన ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ పేర్లు ఎక్కువ ఉంటాయి, కానీ ఖేల్ రత్నకు సంబంధించిన బిట్స్ అడుగుతారు. అండ్ అర్జున పురస్కారం తీసుకోండి, ఎగ్జాంపుల్ ఈసారి ఇషాంత్ శర్మ క్రికెట్ నుండి తీసుకుంటే అలా చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ 5 వ్యక్తులు గుర్తుంచుకోండి, ఎందుకంటే ఖేల్ రత్న మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. సో క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారాలు. అండ్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్, కోహ్లీ, వారితో పాటు ఇప్పుడు రోహిత్ శర్మ, వీరికి ఎక్కువగా మనకి క్రీడా రంగంలో క్రికెట్ క్రీడలో రోహిత్ శర్మ కూడా ఒక అరుదైన ఘనతను సాధించాడు. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున మనకి స్నూకర్ గేమ్, మీకు చాలా మందికి ఐడియా ఉంటుంది. స్నూకర్ పెద్ద స్టిక్ ఉంటుంది, బాల్స్ ఉంటాయి. సో క్యూ బాల్ అంటారు, స్నూకర్ ఆడేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో స్నూకర్కి సంబంధించి ఇంగ్లాండ్లో ఒక ప్రపంచ కప్ అనుకోండి, వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్. ఆ స్నూకర్ ఛాంపియన్షిప్లో కన్సిక్యూటివ్గా సిక్స్త్ టైం అంటే ఏంటి, వరుసగా వరల్డ్ ఛాంపియన్షిప్లో స్నూకర్ క్రీడా భాగంలో తరచూ తనే గెలుస్తున్నాడు. 6వసారి ఛాంపియన్ అని ఇచ్చాడు. అతని వ్యక్తి ఈ రోజున ఎవరంటే, ఇంగ్లాండ్ వేదిక జరిగిన వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2020లో ఎవరు గెలుచుకున్నారు అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ రోనీ ఓ సొలివన్. సో ఈ సొలివన్ ఎవరైతే ఉన్నారో తను ఈసారి 6th టైం వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్గా అయ్యాడు, కన్సిక్యూటివ్గా గెలుస్తూ వచ్చాడు. సో ఈ రకంగా స్నూకర్లో ఛాంపియన్షిప్ అనేది ఇటీవల ఇంగ్లాండ్లో ముగిసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. బట్ అంత పెద్దగా ఇండియాలో ఇలాంటి మరీ స్పోర్ట్స్లో అన్ని ఇష్యూస్ వేరే దేశాలకు సంబంధించి అడగకపోవచ్చు, కానీ ఇండియాలో ఎక్కువగా క్రీడా పురస్కారాలు ఫుట్బాల్ సంబంధించి మరియు మరణాలకు సంబంధించి ఎక్కువగా అడుగుతారు. అవి చూడండి. అండ్ నెక్స్ట్ ఈ రోజున లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది మీలో కవితలు, నవలలు చదివే వాళ్ళు ఉంటారు, బుక్ రీడింగ్, స్టోరీస్ రైటర్స్, స్టోరీస్ కానీ ఉంటారు మీరు చాలామంది. సో చేతన్ భగత్ అనే వాళ్ళు ఎవరికైనా తెలుసు. చాలా మంది ఎవరైతే నవలలు కానివ్వండి, జర్నీస్లో కానివ్వండి, ఎక్కడైనా ఒక ప్రాంతంలో బుక్ రీడింగ్ అనేది అలవాటు ఉంటుంది. అందులో చాలా వరకు ఏంటంటే తన స్టోరీస్ చాలా చదువుతూ ఉంటారు. తను చాలా వరకు అద్భుతమైన, ప్రపంచంలో చాలా మంది అభిమానులు చేతన్ భగత్కు ఉన్నారు. సో అలా చేతన్ భగత్ రాసిన కథలు చాలా ఉన్నాయి. ఈ రోజున సెప్టెంబర్ 28న కొత్త పుస్తకం ఒకటి రిలీజ్ కాబోతుంది, చేతన్ భగత్ యొక్క ఒక స్టోరీ బుక్. అదేంటంటే పేరు వన్ అరేంజ్డ్ మ్యారేజ్ మర్డర్. వన్ అరేంజ్డ్ మ్యారేజ్ మర్డర్. సో అరేంజ్ మ్యారేజ్ తర్వాత ఒక మర్డర్ మిస్టరీ ఆధారంగా ఒక ఫిక్షన్ స్టోరీ, అంతా కూడా అంటే కల్పిత పాత్రలు ఇవన్నీ కూడా. సో అలా ఒక కల్పిత పాత్ర ఆధారంగా చేతన్ భగత్ గారు ఒక పుస్తకాన్ని రాశారు. వన్ అరేంజ్డ్ మ్యారేజ్ మర్డర్ అని చెప్పేసి ఒక పుస్తకం ఈ రోజున వార్తలు ఇచ్చింది. సెప్టెంబర్లో దీని యొక్క విడుదల జరగబోతోంది. కానీ దాన్ని రాసిన ఆథర్ ఎవరంటే చేతన్ భగత్ గురించి చాలా విశిష్టమైన వ్యక్తులు తన అభిమానులు ఉన్నారు. సో అలా చేతన్ భగత్ కూడా ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక పుస్తకంతో. ఇవి ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాలు. అండ్ నెక్స్ట్ ఏమన్నా అంశాలు మిగిలిపోయినాయి ఉంటే మాత్రం రేపటి క్లాస్లో మనం యాడ్ చేసేసుకొని ఖచ్చితంగా నేర్చుకుందాం. రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.